ఉంటారా ఐ డ్రీమ్ ఇంటర్వ్యూస్? చూస్తాను, మీరు చూసాను. మా డైరెక్టర్ సార్ ఆ కళ్ళి ఉన్న అమ్మాయితోటి మనం చేద్దాం సార్. మీరు ఫస్ట్ టైం ఫ్రెండ్ గా చేసి స్క్రీన్ మీద మీరు మళ్ళీ చూసుకున్నప్పుడు ఏమనిపించింది? చాలా అదే నేను చూసుకొని వద్దు. ఫ్రెండ్స్ క్యారెక్టర్ కదండి, ఓకే లుక్ అది బాగుంది అని అనుకుంటా. బానే పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. అన్నయ్య ఒకసారి చూశాడు, సో అన్నయ్యకి మీకు రిలేషన్ ఎలా ఉంటుంది? సీత మార్కెట్లో చిరుకుల చెట్లు అలా ఉంటుందా మహేష్ బాబు వెంకటేష్ లాగా, లేకపోతే ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటారు? ఇప్పుడు ఆయన నేను లైఫ్లో మాట్లాడుకున్నదంతా ఎడిట్ చేస్తే ఒక 3-4 hours వస్తుంది. మీరు కూడా పోలే ఎరా ఎరా అంతే. ఇంకేంటి మీకు మీ దాకా స్టోరీ ఎలా వచ్చింది? మీరు ఎలా ఒప్పుకున్నారు? అంటే ఇప్పుడు చాలా లవ్ సినిమాలు చూసుంటాం. అమ్మాయి గురించి ఏదైనా చేస్తాడు, అమ్మాయి గురించి ఇంకొక నవ్వనైనా కొడతాడు, సో ఇవి చూసి ఉంటాం. బట్ అలాంటి లవర్ ఈ సినిమాలో, ఈ ట్రైలర్లో ఒక ఇంట్రెస్టింగ్ మీ రన్ గురించి చెప్పారు, నేను ఆగితే చచ్చిపోతాను అని. ఏంటది అసలు? పరిగెడితే మీరు చచ్చిపోతారు, పరిగెట్టకపోతే మంచి లవ్ స్టోరీ అండి ఇది. అంటే సస్పెన్స్లా ఉంటుందా? సస్పెన్స్. మేబీ మీ కొన్ని మూవీస్ మధ్యలో ఆడకపోవడం, ఆ టైంలో ఎవరైనా అన్న సిచ్యువేషన్ కానీ ఆర్ మీకు అనిపించిన సిచ్యువేషన్ కానీ ఉందా? ఎలాగో మనకంటే ఒకటి ఉంది కదా ఇండస్ట్రీలో, ఒక సపోర్ట్ ఉంది కదా, ఆ సపోర్ట్ దగ్గరికి వెళ్దాము అని. తమ్ముడు ₹1,00,000 కావాలి, ఇక్కడ వర్కౌట్ అవుద్దా లేదా అనే కొంచెం అలా డౌట్ వచ్చినప్పుడు సర్టిఫికేట్స్ తీసి కాల్ చేశారు. ఎవరు చెప్పారు మీకు? అంటే మాకు తెలుస్తుంటే అలా సినిమా థియేటర్ ఒకటి రన్ చేసేవాడు. ఓ, మీరు ఏడీగా చేశారు కాబట్టి మీ మైండ్లో కానీ లేకపోతే మీరు మూవీస్ చూసినప్పుడు కానీ మీ రియల్ లైఫ్లో కానీ ఏమైనా సిచ్యువేషన్స్ చూసినప్పుడు మీరు ఏమైనా కథలు అలా వస్తూ ఉంటాయి, రాసుకుంటూ ఉంటారా? డెఫినెట్గా రాస్తాను చేసేస్తాను నెక్స్ట్ ఇయర్. వావ్, సమస్య లేదు. సమస్య లేదు. హే ఐ డ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ మనం సాయిరామ్ శంకర్ గారితో ఉన్నాము. హాయ్ అండి. పొద్దున్నే లేపు తీసుకొచ్చేసామా? ఫ్రెష్గా ఉంటుంది. పాసిబుల్ అయిందా లేవడానికి పొద్దున్నే? మార్నింగ్ మీరు మార్నింగ్ పర్సన్? మార్నింగ్ అయితేనే కరెక్ట్, అందుకే నేను మార్నింగ్ అడిగా. నిన్న నైట్ అంటే లేదు, మార్నింగ్. ప్రమోషన్స్లో ఉన్నారా? అవును. నేను రకం అవునండి. ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతుందండి. ఆల్రెడీ ఇప్పుడు టీవీ ట్రైలర్స్ స్టార్ట్ అయ్యాయి, మన ఐ డ్రీమ్స్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ రోజుతో. సో బాగుందండి. చూస్తూ ఉంటారా ఐ డ్రీమ్ ఇంటర్వ్యూస్? చూస్తాను, మీరు చూశాను. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ సార్ ఆ కళ్ళి ఉన్న అమ్మాయితోటి మనం చేద్దాం సార్. అయితే మీ డైరెక్టర్ గారు నేను ఇంటర్వ్యూ చేస్తా. డెఫినెట్గా చేయాల్సిందే. సో మూవీ రిలీజ్ అవబోతుంది తొందరలో, అండ్ ఈ ట్రైలర్లో ఒక ఇంట్రెస్టింగ్ మీ రన్ గురించి చెప్పారు, నేను ఆగితే చచ్చిపోతాను అని. ఏంటది అసలు? ఆగితే చచ్చిపోతాను, ఆగకపోతే చచ్చిపోతా. పరిగెడితే మీరు చచ్చిపోతారు, పరిగెట్టకపోతే. సో ఇప్పుడు నేను పరిగెత్తకూడదా? ఓకే. సో అన్నది ఈ సినిమా. అంటే సస్పెన్స్లా ఉంటుందా? సస్పెన్స్. మంచి లవ్ స్టోరీ అండి ఇది. ఇది మంచి లవర్ బాయ్, మంచి అమ్మాయిని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని చూస్తూ ఉంటాడు. ఓకే. సో అలాంటి అమ్మాయి వీడికి చూస్తాడు, సో అమ్మాయిని ఎలా పడేయాలని ప్లాన్ చేస్తాడు, చిన్న మ్యానిపులేట్ చేసి పడేస్తాడు. బట్ అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో సాదా సీదాగా ఉండే కుర్రాడు, ఒక చిన్న ఆడు ఫైనాన్స్ రికవరీ బాయ్. సో అలాంటి వాడికి ఒక ఎవరు లేరని ఒక కుర్రాడి లైఫ్లోకి ఒక అమ్మాయి కావాలనుకుంటాడు. అమ్మాయి దొరుకుద్ది కానీ చిన్న ప్రాబ్లం వస్తుంది. సో ఆడు ఆ గేమ్లో ఇరుక్కుంటాడు. సో అది కథ. ఈ మూవీలో అమ్మాయి కూడా చాలా సాఫ్ట్గా ఉన్నట్టు, ఆ కాస్టింగ్ ఎలా జరిగింది? అదే, ఈ అమ్మాయి బేసిక్గా ఎలా ఉండాలంటే కొంచెం అమాయకత్వం ఉండాలి ఫేస్లో. సో దానివల్ల చాలా చూశాడు డైరెక్టర్. ఆఖరికి అమ్మాయి తమిళ్లో ఒక 4-5 సినిమాలు చేసింది, రేష్మి మేనన్ అని. సో అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. అమ్మాయి బేసిక్గా మంచి ఆర్టిస్ట్. సో చూడడానికి కొంచెం బాగుండాలి, ప్లస్ అమాయకత్వం ఉండాలి. సో ఆ రెండు బ్యాలెన్స్ చేసి తీసుకున్నాడు. అండ్ మూవీలో మీ హెయిర్ ఫుల్, చాలా మూవీస్ లో బాగా ఫుల్ హెయిర్ తో కనిపిస్తారు కదా, ఎందుకు అలాగే? మీకు అపీరియన్స్ అలా ఇష్టమా? అలా అడుగుతారండి. ఇప్పుడు లాంగ్ హెయిర్ నాకు
బాగుంటుందని అంటది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా క్యారెక్టరైజేషన్స్ అన్నీ అలానే ఉంటాయి, కొంచెం మాసీగా ఉంటాయి. ఒక మెకానిక్ అను లేకపోతే క్యాబ్ డ్రైవర్ అని అలానే ఉంటాయి. సో మోస్ట్లీ అడుగుతారు కొంచెం లాంగ్ హెయిర్ ఉంటే బాగుంటుంది అని. బట్ ఈ సినిమాకి వాంటెడ్గా ఏంటంటే రన్నింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ టోటల్ రన్ ఉంటుంది నాది. ఆ రన్కి హెయిర్ బాగుంటుంది అని బేసిక్గా డైరెక్టర్ నేను అనుకుని చేసింది. పురి గారి దగ్గరికి వస్తే ఆయన లవ్ స్టోరీ, ఆయన వే ఆఫ్ లవ్ ఎక్స్ప్రెసింగ్ అవన్నీ కొంచెం ఎలా చెప్పాలి, కొంచెం మాసీగా ఉంటాయి. లవ్ ఉన్నా కొంచెం అలా ఉంటుంది. అండ్ మీ క్యారెక్టర్స్ చూసుకుంటే కొంచెం మాసీ టచ్ ఉన్న క్యారెక్టర్సే ఉన్నాయి. అంటే మీకు అలా సూట్ అయ్యి అలా పెట్టేశారా, లేకపోతే మీరు ట్రై చేశారా కొంచెం కూల్గా ఉన్న క్యారెక్టర్స్ చేయడానికి? అలాగా అది 143 ఫస్ట్ నాది ఫస్ట్ ఫిల్మ్, అది ఫుల్. సో నేను ఫస్ట్ జనాలకి అలానే నేను ప్రొజెక్ట్ అయ్యాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా బాడీ లాంగ్వేజ్ కూడా అలానే ఉంటుంది, కొంచెం అన్నయ్యకి సేమ్ అలానే ఉంటుంది. బేసిక్గా నాకు అలాంటి క్యారెక్టర్సే నాకు సెట్ అవుతాయని అనుకున్నానండి. ఎప్పుడంటే ఇది కాదు, మనం కొంచెం సాఫ్ట్గా లవర్ బాయ్గా చేద్దామని 2-3 సినిమాలు ట్రై చేశాను. ట్రై చేస్తే అవి యాక్సెప్ట్ చేయలేదు. ప్లస్ నేను ఇప్పుడు షూటింగ్కి వెళ్తూ ఉంటాను. సార్ ఆ బంపర్ ఆఫ్ రమణమ్మ సినిమా లాంటివి చేయండి సార్, మీరు రమణమ్మ కొడుకే కరెక్ట్ అంటే ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం, బట్ ఇంకోటి అది వద్దా అనుకుంటున్నాను. నేను కూడా రియలైజ్ అయింది ఏంటంటే అలాంటిది కాదు, బట్ ఇలాంటిది ఉంటూ ఇంకోటి ఏదైనా ట్రై చేద్దాం. సో అలా ఫ్యాక్టర్ ఉంచుతూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. అలా ఇది సెట్ అయింది. రవితేజ గారిది కూడా సేమ్ అలాగే ఉంటుంది. సేమే కదండి, తన ఫ్లేవర్ ఉంటూ మిగతా ఉంటుంది. ఇప్పుడు ఆయన రవితేజ గారు లవర్ బాయ్ అంటే మనం వద్దు, మాకొద్దు, ఆయన డైలాగులు చెప్పాలి. సో అలానే ఉంటే కరెక్ట్ అని నాకు అనిపించింది. అండ్ ఈ మూవీ కొంచెం డిలే అయినట్టుంది కదా? అవునండి. అది ఎందుకని? సో ఒకటండి ఏంటంటే మన అందులో ఎంఎస్ గారిది ఉన్నారు. సో ఎంఎస్ నారాయణ గారిది కొంత జరిగింది. సో ఆ తర్వాత ఏమైందంటే శరత్ కుమార్ గారు కాంబినేషన్ నాది. శరత్ కుమార్ గారు అక్కడ తమిళ్లో పాలిటిక్స్, ఆయన అక్కడ స్టార్, ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ ఎన్ని, వీటి వల్ల కొంచెం డిలే అయిందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అనుకున్న షెడ్యూల్ ప్రకారం మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఇవన్నీ కలగడం వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఓకే. యాక్చువల్గా ఇక్కడ మనం చాలామందికి కథ చెప్పాం, అయితే కొన్ని కారణాల వల్ల చేయలేదు. ఇలా కాదు, మనకి తమిళ్కి తెలుగుకి ప్లస్ ఇక్కడ కొత్తగా ఉండాలి, అలాంటి వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకుందాం అని డైరెక్టర్ నేను డిసైడ్ అయ్యి శరత్ కుమార్ గారికి అప్రోచ్ అయ్యాం. సో ఆ ప్రాసెస్సే ఎక్కువ టైం పట్టింది. డైరెక్టర్ శరత్ కుమార్నే అనుకున్నారా, ఇంకెవరైనా ఆప్షన్స్ ఉండేనా? ఆప్షన్స్ మనం అనుకున్నామండి, కొందరికి కథ చెప్పాం, కొన్ని కారణాల వల్ల అంటే డేట్లు లేకపోవడం, లేకపోతే నేను ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేయలేను, ఇది నేను ఇప్పుడు అని చెప్పడం జరిగింది వాళ్ళ కన్వీనియన్స్. ఇప్పుడు అలా కాదు, మనకి తెలుగుకి తమిళ్కి ఉపయోగపడాలి, ప్లస్ స్టార్ వాల్యూ ఉండాలి మన సినిమాకి. ఇప్పుడు నాకు ఉపయోగపడాలి, ఇప్పుడు ఆయన ఉంటే నాకు కొంచెం ఓకే కాంబినేషన్ బాగుంది అనే చిన్న బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది అని శరత్ కుమార్ గారు అప్రూవ్ అవడమే ఒక టైం పట్టేసింది బాగా. ఓపెన్ చేసాం, బట్ ఆ క్యారెక్టర్ని అనుకున్నాం, కానీ క్యారెక్టర్ని కొందరు విని చేయలేదు, షూటింగ్స్ వల్ల లేకపోతే డేట్స్ వల్ల. ఇప్పుడు ఆయన అనుకున్నప్పుడు అది ఎక్కువ మంత్స్, 6 months పట్టేసి. అంటే స్టోరీ విన్నాక టైం తీసుకున్నారా? తర్వాత డేట్స్, సో ఆయన అక్కడ పాలిటిక్స్ బ్యాలెన్స్ చేయాలి, తర్వాత సినిమాలు ఉన్నాయి, సో అన్ని డేట్లు ఇవ్వడం ప్రాసెస్. ఇది ఎంఎస్ నారాయణ గారి ఎపిసోడ్ ఏంటి, ఎలా చేశారు? మధ్యలో ఆగిపోయిందా లేకపోతే? లేదండి, అంటే కొన్ని సీన్స్ జరిగినాయి, అవి మేము ఏం చేసామంటే మళ్ళీ కొంచెం చేంజ్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఆయన ఉంటారు, ఆయన లేకుండా అంటే క్లారిటీ రీప్లేస్ చేయడం అలా ఏం జరగలేదు అసలు లేదు. ఓకే. బేసిక్ ఏంటంటే ఆయన ఒక 2 సీన్లు చేయాల్సింది, అవి లేవు, బట్ కథకి ఏమి అవి ఎఫెక్ట్ కాలేదు. కొంచెం మళ్ళీ డైరెక్టర్ చేంజ్ చేశాడు. అయితే మళ్ళీ చూడొచ్చు ఎంఎస్ నారాయణ గారు. చూడొచ్చండి నిజంగా. అంటే నాకు కూడా ఏంటంటే నా సినిమాలో ఆయన చేయడం జరిగింది లాస్ట్ ఫిల్మ్ అండి. హ్యాపీ. సో ఈ మూవీకి రావడానికి చూడడానికి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు. నిజంగా ట్రైలర్లో శరత్ బాబు గారు ఎలా చూసాము. అవునండి, డబ్బింగ్ శరత్ కుమార్ గారు చెప్పినట్టున్నారు కదా, డబ్బింగ్ కూడా ఫస్టే చెప్పారంట ఆయన, నేనే డబ్బింగ్ చెప్తానని ఆయన కండిషన్ పెట్టారట. సో డైరెక్టర్ కొంచెం తెలివైనాడు, అలాగేనండి అని ఊకడతాడు ఫస్ట్, తర్వాత వాయిస్ విని
చూద్దాం అన్నట్టు ఉంటాడు. తర్వాత వాయిస్ ఆయన అనుకున్న దానికన్నా చాలా బాగుంది. ట్రైలర్లో చూసాను. అంటే దానికి ఈజీ అయిపోయిందా డబ్బింగ్? ఈజీ, దగ్గర నుండి చెప్పించారు. తెలుగు వచ్చు బాగా, బట్ అక్కడక్కడ చిన్న చిన్నది ఆ తమిళ్ది వస్తూ ఉంటుంది, అది దగ్గర నుండి చేయించుకున్నాడు. ఓకే. అండ్ తన క్యారెక్టర్ తనకు చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? ఓకే అనే సరే తనకి ఎగ్జైటింగ్ ఏమనిపించి ఉంటుంది? అంటే యాక్చువల్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెళ్ళి కథ చెప్పడం జరిగిందండి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే కథ ఆయనకి బాగా నచ్చింది, కథ నచ్చింది, చేయాలనుంది. మనతో పాటు ఈ కథతో పాటు ఇక్కడి నుంచి ఒక పెద్ద సినిమా కూడా వెళ్ళింది ఆయనకి, అది కూడా చెప్పారు. ఇద్దరు ఒకసారి వెళ్ళారు. అది పెద్ద సినిమా, పెద్ద రెమ్యునరేషన్, చాలా బడ్జెట్ ఎక్కువ, స్టార్ కాస్టింగ్ సినిమా అది. సో రెండు విన్నాడు, రెండు విని దీనికి ఓకే చేశారు ఆయన. ఓకే చేసి వెంటనే డైరెక్టర్కి మళ్ళీ ఒక 1 అవర్స్లో ఫోన్ చేసి నేను ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పి మొత్తం అన్నీ మాట్లాడి రెమ్యునరేషన్ అన్ని మాట్లాడేసుకున్నాను. సో ఆ సినిమాకి వేరే రెమ్యునరేషన్, ఈ సినిమాకి వేరే రెమ్యునరేషన్. ఆయన చాలా మంచి పర్సన్ అండి. సో బడ్జెట్ని బట్టి, సినిమాని కాస్టింగ్ని బట్టి ఆయన రెమ్యునరేషన్ ఉంటుంది, అన్నిటికీ ఒకటే కాదు. సో ఈ సినిమాకి ఇంత, మీ బడ్జెట్ ఎంతగా, ఓకే నా బడ్జెట్ ఎంత, ఆయన డైరెక్టర్ ఇద్దరు ప్రొడ్యూసర్ మాట్లాడుకొని కంఫర్ట్గా ఆయన డేట్లు ఇవ్వడం జరిగింది, రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగింది. మీకు మీ దాకా స్టోరీ ఎలా వచ్చింది, మీరు ఎలా ఒప్పుకున్నారు? నాకు సుదర్శన్ డైరెక్టరు, నేను ఒక సినిమాకి ఆయన అసోసియేట్ దానికి, అప్పుడు నాకు పరిచయం తప్ప నాకు అంత లేదు, వచ్చినప్పుడల్లా పరిచయం ఉండి అంతే. తర్వాత నాకు ఇలా కథ చెప్తాడు సుధా అని నాకు మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నాకు చెప్పాడు. సో ఏమైందంటే అలా అప్పటికే నాకు సుధా తెలుసు కాబట్టి వచ్చి కథ చెప్పడం జరిగిందండి. సో కథ విన్నప్పుడు నాకు ఏమైందంటే ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే హీరో ఒక మంచి లవర్ అనే సినిమాతో, అంటే ఇప్పుడు చాలా లవ్ సినిమాలు చూసుంటాం, అమ్మాయి గురించి ఏదైనా చేస్తాడు, అమ్మాయి గురించి ఇంకొక ఎవరైనా కొడతాడు, సో ఇవి చూసి ఉంటాం. బట్ అలాంటి లవర్ ఈ సినిమాలో వేరే రకంగా అటు చూపిస్తాడు, అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందని. సో ఆ చూపించే విధానం నాకు బాగా నచ్చింది. సో నాతో పాటు పెద్ద సపోర్టింగ్ కాస్టింగ్ ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది. సో ఈ రెండు నాకు ఉపయోగపడతాయి. సో ఈ టైంలో నాకు ఇప్పుడు ప్రజెంట్ నాకు సక్సెస్ అవసరం. సో ఇలాంటి కథకి నాకు ఒక క్యారెక్టర్కి తోడైతే నాకు నా సినిమాకు బాగుంటుంది అని రెండు నాకు బాగా నచ్చినాయి. సో మోస్ట్లీ హీరో క్యారెక్టరేషన్ నాకు బాగా నచ్చింది. అంటే ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో అమ్మాయి ఓకే అందా లేదా అన్నది ఇంకా డౌట్, బట్ వీడు బాగా లవ్ చేసి ఉంటాడు. సో అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ట్రూ లవర్ ఈ సినిమాలో. అండ్ మీ కెరియర్ స్టార్టింగ్లో అండ్ ఇప్పుడు, అంటే అప్పుడు డెసిషన్స్ కానీ తీసుకునేటప్పుడు ఏమన్నా సలహా అడిగేవారా పూరి గారిని? అడుగుతారండి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మరి ప్రతి సలహా అడిగితే కొడతారు, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అందుకే అడుగుతున్నా. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే, అయితే సినిమా అయిన తర్వాత చూపిస్తాను, ఏదో ఒక టైం తీసుకొని అని ఫస్ట్ కాపీ రెడీ అయింది ఒకసారి చూడు అంటే ఆయన వచ్చి చూస్తున్నాడు. బట్ ఈ సినిమా చేస్తున్నాను లేకపోతే కథ ఇది అనేది ఎప్పుడు డిస్కషన్ లేదండి. ఇప్పుడు నా 143 తర్వాత నుంచి లేదు. ఓకే. 143 తర్వాత అన్నయ్య 3 సినిమాలు నాతో చేశారు. ఒకటి అలో ప్రేమిస్తారా అండ్ బంపర్ ఆఫర్. సో అవి మాత్రం ఆయనకు తెలుసు, సో మిగతా ఆయనకు తెలియవు. బట్ ఫస్ట్ కాపీయో అని చూపిస్తూ ఉంటాను. ఆయన ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అవి తెలుసు అంతే. అవి తెలుసు ఎందుకంటే కథ బంపర్ ఆఫర్ అన్నదే, ప్రొడక్షన్ అన్నదే, హలో ప్రేమిస్తారు అన్నదే, 143 అన్నది, ఈ 3 తెలుసు ఆయనకి. తర్వాత రోమియోకి అన్నయ్య కథ కాబట్టి అది తెలుసు. సో మిగతా తెలియవండి సినిమాలు తెలుసు. అండ్ ఏడీగా స్టార్ట్ చేశారు కదా మీరు 1997లో సీరియల్స్. ఓకే, సీరియల్స్ అన్నయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశారు. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూ ఎలా అన్నయ్య అన్నారా లేకపోతే మీరే వచ్చేసారు యాక్టింగ్? ఫాదర్ అన్నారు. నాకు లేదు, ఐడియా లేదు అసలు. ఫస్ట్ సీరియల్స్ నుంచి అన్నయ్య అసిస్టెంట్ డైరెక్టర్. సో మధ్యలో ఏమైందంటే అన్నయ్యకి ఇంకా ఏ సీరియల్స్ స్టార్ట్ కాలే, బట్ నేను వచ్చేసాను. సో అప్పుడు ఏమైందంటే నేను జాన్ గారు అని కెమెరామెన్ ఉన్నారు, ఇప్పుడు మన హేమ గారు హస్బెండ్, ఆయన కెమెరామెన్, టీవీలో బాగా ఆయన టాప్ మోస్ట్ కెమెరామెన్ అప్పట్లో. ఆయనతో పాటు వెళ్ళేవాడిని, కొన్ని సీరియల్స్ చేశాను. ఈటీవీలో
లేడీ డిటెక్టివ్ అని. సో అప్పట్లో పాపులర్ సీరియల్. దానికి నేను అసిస్టెంట్ కెమెరామెన్కి వెళ్ళేవాడిని. సో అలా అన్నయ్యకి అప్పుడు స్టార్ట్ అయిపోయినాయి సీరియల్స్ అని, అవి ఎపిసోడ్స్ అని. సో అప్పటి నుంచి మళ్ళీ అన్నయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశాను. మనం అప్పుడు డీడీకి చేసాం, జెమినీకి, అలా కొన్ని సీరియల్స్ చేసాం. సో తర్వాత అన్నయ్యకి బద్రీ వచ్చింది. బద్రీ నుంచి నేను శివమణి వరకు చేశాను. బద్రీ బాచి, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈడియట్లో ఫ్రెండ్ వేషంతో స్టార్ట్ చేశానండి. తర్వాత ఒక హిందీ సినిమాకి పనిచేశాను. సో అన్నయ్య బద్రీ రీమేక్ చేశాను. ఓకే. సో నేను పని చేస్తున్నప్పుడు మా ఫాదర్కి ఏంటంటే ఒకసారి ఆర్టిస్ట్గా చూడాలి అని మా అన్నయ్యతో చెప్పడం. సరే అయితే ఫస్ట్ ఇన్ని చూద్దాం అని చెప్పి ఈడియట్లో ఫ్రెండ్గా నా క్యారెక్టర్ చేస్తావరా అంటే నేను చేయను అన్నాను. మనకు ఐడియా లేదు కదండి, ఐడియా లేదు అసలు. చేయను అన్నాను. చేయను ఎందుకంటే నాకు బాగా అంటే బాగా నాకు బాగా సిగ్గు ఎక్కువ. నాకు తెలియదండి ఏదండి అంటే స్కూల్లో దేంట్లో పార్టిసిపేట్ చేయడం కానీ అది లేదు. బాగా మూడీగా ఉండేవాడిని అప్పట్లో, ఎవరితో కలిసేవాడిని కాదు. అలా ఇక్కడికి వచ్చినా కూడా అదే ఉంటుంది. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లతో మనం పని చేసి మనం చేసుకుంటాం, బట్ ఆన్ స్క్రీన్ అంటే కష్టం. సో అందుకే నేను చేయలేను అన్న. మళ్ళీ నాతో పాటు ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ కెమెరామెన్లు ఫ్రెండ్స్గా పెట్టారు అందులో. సో వీళ్ళందరూ మన ఫ్రెండ్సే కదా అని చెప్పి ఆ ఫ్లోలో వచ్చింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత నన్ను సత్యానంద గారి దగ్గరికి పంపించారు. సో నాకు అర్థమైంది, ఓకే ఇంకా మనం యాక్టింగ్ స్కూల్కి పంపిస్తున్నారు. ప్రిపేర్ అయ్యాను. సత్యానంద గారి దగ్గర చేస్తున్నప్పుడే బద్రీ నాకు 1/4 అనే ఆఫర్ వచ్చింది. మీరు ఫస్ట్ టైం ఫ్రెండ్గా చేసి స్క్రీన్ మీద మీరు మళ్ళీ చూసుకున్నప్పుడు ఏమనిపించింది? చాలా నేను చూసుకొని వద్దు అనుకున్నా. లేదు, ప్రాబ్లం ఏంటంటే నా డ్యాన్స్ రాదు. కొరియోగ్రాఫర్ వచ్చాడు ఆయన, కృష్ణారెడ్డి మాస్టర్. డ్యాన్స్ ఒక మూమెంట్ చూపించాడు, ఫ్రెండ్స్ని పిలిచాడు. రెండైంది, అందరం 6 members 7 members వచ్చేవాళ్ళు. ఇలా మూమెంట్ వేస్తే ఎవడికి వస్తే ఆడు ఉంటాడు. ఓకే. ఎవరికి రాదు అని తీసేవాడు. అలా తీసేసిన వాళ్ళు నేను ఒకటి అవుట్. సో రాదు, డ్యాన్స్ రాదు అంటే నేర్చుకోవాలి. సో మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి స్టార్ట్ చేశానండి అప్పటి నుంచి. ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా బాగుంది కొన్ని సీన్స్లో. అదిని ఫ్రెండ్స్ క్యారెక్టర్ కదండి, ఓకే లుక్ అది బాగుంది అని అనుకుంటున్నాను. పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. అన్నయ్య ఒకసారి చూశాడు డ్యాన్స్ ఈడియట్లో. సో అంటే చేస్తూ ఉంటాం కదండి, నువ్వు సరిగ్గా చేయట్లేదురా తప్పుకోమన్నారు. సో ఇలా కాదని చెప్పి మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేశాను. సో అన్నీ నేర్చుకున్నాను నెమ్మదిగా. హీరోకి అంటే ఇప్పుడు ఒక యాక్టర్గా ఏం కావాలో అవన్నీ నెమ్మదిగా నేర్చుకున్నాను. అన్నయ్యకి మీకు ఏజ్ డిఫరెన్స్ ఉందా? బాగా బాగుందండి. మధ్యలో ఇంకా అన్నయ్య ఉన్నాడు, మీరు యంగర్ అన్నారు. ఓకే. సో అన్నయ్యకి మీకు రిలేషన్ ఎలా ఉంటుంది? సీత మార్కెట్లో సిరిగినోళ్ళ చెట్లు అలా ఉంటుందా? మహేష్ బాబు, వెంకటేష్ లాగా, లేకపోతే ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటారా? ఫ్రీగా మూవ్ అవుతామండి. అన్నయ్య ముందు యాక్ట్ చేయడం, డాన్స్ చేయడం అవన్నీ మీకు కంఫర్టబుల్గా ఉండేవా స్టార్టింగ్లో? 1/4 అప్పుడు ఏమైందంటే కంఫర్టే. ఇంకోటి ఏంటంటే నాకు అప్పుడు ఫస్ట్ టైం కదండి. సో ఆయన ఏం చేస్తున్నాడో చూసి చేయాలి, మనకు అంత దాని మీద గ్రిప్ ఉండదు. సో అన్నయ్యని ప్రతి షాట్ అడిగేవాడిని, ఎలా ఇది చేయని అంటే మొత్తం చేసేవాడు. నెమ్మది ఫాలో అయిపోయేవాడిని. సో అప్పుడు ఏమైందంటే ఇప్పుడు అది ఉంటే నేను చేయలేను, ఆ కంఫర్ట్నెస్ లేకపోతే చేయలేను. కాబట్టి నేనే వాంటెడ్గా అది పక్కన పెట్టి. ఓకే, ముందైతే కంఫర్ట్నెస్ ఉంటుంది కదండి. ఇప్పుడు కూడా ఆయనతో నేను చాలా తక్కువ అంటే నార్మల్గా మాట్లాడతాను. ఇప్పుడు ఆయన నేను లైఫ్లో మాట్లాడుకున్నది అంతా ఎడిట్ చేస్తే ఒక 3-4 hours వస్తుంది అంతే. వాయిస్ అంతా ఎడిట్ చేస్తే ఒక 3 hours 4 hours వస్తుంది. మీరు కూడా పోలే ఎరా ఎరా అంతే. ఇంకేంటి అంతే. వెళ్ళినప్పుడు కూడా నార్మల్గా మాట్లాడతాను. అంటే ఇంకొంచెం అంటే ఎలా చూస్తా అంటే ఫాదర్ లా ఉంటుంది నా థాట్. నాకు ఫాదర్లా, అందుకే కొంచెం గ్యాప్లా ఉంటుంది. బట్ ఆయన ఫ్రీగా ఉంటాడు. ఆయన మూవీస్ కానీ, ఆయన వే ఆఫ్ లివింగ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ డిఫరెంట్ ఉంటుంది.
ఎలా చెప్పండి, కుల్కే టు ద ఎక్స్ట్రీమ్స్ ఉంటాయని చెప్పచ్చు. మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పండి. నేను అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళానండి. సో అంటే బేసిక్గా నాలో ఉంది, బట్ ఇంకా నాకు టైం రావట్లేదు. అంటే నేచర్ ఇంచుమించు అలానే ఉంటుంది నాది కూడా. ఓకే. అయితే నాకు ఇంకా అది చూపించే టైం పడుతుందా? టైం రావట్లేదు. ఏదైనా మన లైఫ్లో ఒక సక్సెస్ అన్నది స్టార్ట్ అయితే మనం ఏం చేయదలుచుకున్నాం అది చేయొచ్చు. అంటే నేను అంటుంది మన ప్రొఫెషన్లో కానీ, అంటే మనకు ఒక టార్గెట్ ఉంటుంది కదా. సో అది రీచ్ అవ్వాలంటే ఫస్ట్ నా కెరియర్ ఒకటి స్టార్ట్ అవ్వాలి, దాని గురించి వెయిటింగ్. అది కానీ స్టార్ట్ అయితే నేను కూడా కొంచెం. మీవి కొన్ని మూవీస్ ఇంతకుముందు సరిగ్గా ఆడకపోవడం అలా జరిగింది కదా, మీరు కొంచెం అనలైజ్ చేసుకున్నారా? మేబీ ఇందువల్ల ఆడలేదు, మేబీ కాస్ట్ వల్ల, లేకపోతే ఏం చెప్పచ్చు టెక్నికల్గా, లేకపోతే మీ యాక్టింగ్ స్టీరియో టైప్గా అనిపించడం వల్ల అలా అనాలిసిస్ చేసుకుని నెక్స్ట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు 143 సినిమా మంచి సినిమా, ఇప్పుడు కూడా మా టీవీలో బాగా అవుతుంది. బట్ అప్పుడు కమర్షియల్గా అంత నాకు రాలేదు. అందరూ చూసిన వాళ్ళందరూ మంచి సినిమా అంటున్నారు, బట్ నేను కనెక్ట్ కాలేదు. సంథింగ్ ఫస్ట్ టైం నేను ఎందుకో కనెక్ట్ కాలేదు. సో తర్వాత వచ్చే డేంజర్ కూడా ఏమైందంటే చూసిన వాళ్ళందరూ బాగున్నారు. ఫస్ట్ టైం నాకు కూడా ఓకే వీడు బాగానే చేశాడన్న పేరు వచ్చింది. సో అనలైజ్ చేసుకుంటే ఏమైందంటే ఫస్ట్ అంటే నేను సెలెక్ట్ చేసుకున్న కథ నాకు కరెక్టే అనిపించింది, బట్ జనాలకి రీచ్ అవ్వలేదు. ఫస్ట్ పాయింట్. రెండో ఏదంటే ఇప్పుడు ప్రొడక్షన్లో కొన్ని అంటే ఇప్పుడు నా బడ్జెట్ సినిమాలు సినిమాకి అయిపోయి పబ్లిసిటీ దగ్గర ఖర్చు పెట్టలేక, సినిమాని ప్రమోట్ చేయలేక, సో అప్పుడున్న నా పరిస్థితిలో నా మీద బిజినెస్ కాకపోతే ప్రొడ్యూసర్ ఏం చేస్తారు, చేయలేరు. సో పబ్లిసిటీ చేయలేరు. సో అలా కొన్ని సినిమాలు వెళ్ళలేని పరిస్థితులు కూడా జరిగినాయి. సో అనాలిసిస్ చేసుకుంటే ఒకటి కథ గురించి చెప్పలేం, కథ మంచిది అవ్వచ్చు, మంచి సినిమా అవ్వచ్చు, బట్ జనాలకు రీచ్ అవ్వలేదు కొన్ని సినిమాలు. కొన్ని కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వలేదు. నా బేసిక్గా 3 సినిమాలు ఏమైనాయి ఏంటండి, 3 సినిమాలు అంటే అట్లీస్ట్ కనీసం 1.5 year గ్యాప్ ఉంటుంది కదా. 3 ఏమైనాయి అంటే ఒకసారి ఏమో సమాఖ్య ఆంధ్రలో వచ్చింది, ఒకసారి తెలంగాణ యాజిటేషన్లో వచ్చింది, ఇంకొకసారి ఏమో మళ్ళీ సమాఖ్య ఇంకోటి, ఇలానే 3 వచ్చినాయి. సో 3 కనిపించలేదు. ఇలా జరిగినాయి అంటే మనకి అలా ఆ టైం అలా ఉంది అంతే. తర్వాత మూవీస్కి ప్లానింగ్ కానీ అదేనా కరెక్ట్గా చేసుకోవాలి, ఇలా ఉండాలి అని మీరైనా ఇన్వాల్వ్ అయినా ఉన్నాయా? మేబీ ముందు దాంట్లో మీరు చెప్పినట్టు కరెక్ట్ అండి, కరెక్ట్. మేబీ రిలీజ్ డేట్స్ కానీ. ఇప్పుడు నేను రకం సినిమా ఉంది, సో అందరం ఏంటంటే డైరెక్టర్, ప్రొడ్యూసరు, నేను, సో ఎలా చేయాలని ఇన్వాల్వ్ అయ్యి చేస్తామండి. ఇప్పుడు అల్టిమేట్ ఎప్పుడు కూడా డైరెక్టర్దే అల్టిమేట్ అండి. సో డైరెక్టర్ తర్వాత ప్రొడ్యూసర్, ఆయన ఇష్టం. సినిమా ఇప్పుడు పలానా టైంలో రిలీజ్ అని ఫిక్స్ చేస్తే ఎవరు ఏం చేయలేం. అలానే ఇప్పుడు డైరెక్టర్ కూడా ఈ నా సినిమా ఇంతే, నేను ఇలాగే తీస్తాను అంటే అది కూడా ఏం చేయలేం. వాళ్ళిద్దరూ వాళ్ళదే డెసిషన్ అవుతుంది. బట్ ఈ సినిమాకి ఏమైందంటే డైరెక్టర్ ఒక సజెషన్, ఆయన ఏంటి అని తెలుసుకుంటున్నాడు, ప్రొడ్యూసర్ కూడా ఎలా చేద్దాం. సో ఇలా అందరం కలిసి ఈ సినిమాకి మంచి సినిమా, దీన్ని అందరం కలిసి చేద్దాం అని అనుకున్నాం. అలానే వెళ్తున్నామండి. దానివల్ల ఏమవుతుందంటే సినిమా కరెక్ట్ టైంలో, ఇప్పుడు కరెక్ట్ టైంలో, సో కరెక్ట్ పబ్లిసిటీ, తర్వాత కరెక్ట్ సినిమా, అంటే సినిమా ఇలా ఉండాలి అని ఏదైతే అనుకుంటున్నామో అదైతే వచ్చింది సినిమా. అది ఎప్పుడు వస్తుందంటే ఒకరి మాట ఒకరు విన్నప్పుడు కోఆర్డినేషన్ ఉండాలి. అది ఈ సినిమాకి జరిగింది. అది ఇంతకుముందు నాకు జరగలే. ఇంతకుముందు నాకు ఒక సినిమా నేను వద్దన్నా, రిలీజ్ చేయొద్దన్నా. ఇప్పుడు నవంబర్లో డిమానిటైజేషన్ చేసినప్పుడు ఎలా రిలీజ్ చేస్తాం, చేయొద్దన్నా అరకు రోడ్లో సినిమా. సో వాళ్ళు వినలేదు. 2 hours చెప్పాను ఏంటి ఇప్పుడు వద్దు, ఒక 2 months ఆగుదాం అంటే ఆయన ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. మరి ప్రొడ్యూసర్గా ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది, లేదండి తప్పదు ఇంకా చేయాలి అని అన్నారు. సరే 2 months ఆగితే మనకి అన్ని ప్రాబ్లమ్స్ పోతే చేద్దాం, బాగా చేద్దాం అంటే ఆయన వినలే. బట్ ఆయనకి ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం ఉందో మనకు చెప్పరు కదా. అది రిలీజ్ చేసాం, ఎవరికి తెలియదు. సో అలాగా నా ఇప్పుడు కోఆర్డినేషన్ లేకపోతే ఇలానే పోద్ది. స్ట్రాటజీ ఉండాలి, రిలీజ్కి కూడా ఉండాలి. బట్ ఈ సినిమా కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతుంది.
మీరు ఎలాగా ప్రొడ్యూసర్స్ హీరోనా డైరెక్టర్స్ హీరోనా? ఇద్దరికి ఉండాలండి, లేకపోతే నాది ఇప్పుడు కెరియర్ నాది బంపర్ ఆఫర్ మంచి సినిమా అండి. అప్పటి నుంచి నాకు హిట్ లేవు. అయినా సరే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వచ్చి ఓకే వీడితో వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారంటే కంఫర్ట్. వాళ్ళిద్దరితో కంఫర్ట్ లేవంటే మనం 2-3 సినిమాల తర్వాత ఉండం, అవుట్ వెళ్ళిపోతాం. ఆ హీరోతో వద్దని డైరెక్టర్ అంటాడు, ఆయనతో వద్దులే అని ప్రొడ్యూసర్ అంటాడు. పర్లేదు ఆయనకి సక్సెస్ లేదుగా ఒకసారి మన సినిమాతో ఇద్దాం అని కంఫర్ట్ అయిపోద్ది మన సినిమా, ఆయనే ఇబ్బంది పడ్డాడు అని ఉండేటట్టు ఉండాలని నేను ఉంటాను. సో నాకు తెలిసి మోస్ట్లీ అందుకే నా జర్నీ. అండ్ ఏదైనా ఫ్యాక్టర్ ఉందా అన్నయ్య దగ్గర నుండి నేర్చుకుంది ఆర్ మిగతా డైరెక్టర్స్లో నుంచి ఇది అన్నయ్య దగ్గర ఉంది, ఇది అంటే డిఫరెన్షియేట్ చేసుకున్నది? ఉంటుందండి, డెఫినెట్గా ఉంది. అంటే ఇంకో క్వాలిటీ ఉండొచ్చు, బట్ అన్నయ్య దగ్గర ఉన్నది అంటే డైరెక్టర్స్ పర్స్పెక్టివ్లో చూడండి, అన్నయ్యని పక్కన పెట్టి అంతే. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆయన ఇప్పుడు ఈ షార్ట్ ఈ సీన్ ఇన్ని డేస్ సినిమా అంటే అన్ని డేస్లో అయిపోద్ది పక్క. ఈరోజు ఇది రాలేదా ఆల్టర్నేట్ ఏంటి ఇమీడియట్ నెక్స్ట్ ఏముంది అది నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఆల్టర్నేట్ రాలేదు, ఇప్పుడు ఈ సీన్ తీయాలి, ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు, డేట్ లేవు అంటే ఏం చేయాలి? నేను వీళ్ళు నెక్స్ట్ షెడ్యూల్ తీసుకోండి, ప్లాన్ బి రెడీగా ఉంటుంది అంతే. ఈరోజు ఈ పని అయిపోవాలి, దానికి ఆల్టర్నేట్ ఏంటి? ఆయన బేసిక్గా రైటర్ అవ్వడం వల్ల సో ఈ సీన్ ఇలా జరగట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం ఆల్టర్నేట్, సో అది తీసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ఆర్టిస్టులు ఇబ్బంది పెట్టాడు. ఓకే. సో ఆర్టిస్ట్ అన్నవాడు ఎప్పుడు కూడా తను ఏమనుకుంటున్నాడో సినిమా అది వాళ్ళు ప్రొజెక్ట్ చేయాలి. సో వాళ్ళే డిస్టర్బ్ అయితే బేసిక్గా ఈయన అనుకున్న సినిమా రాదు. ఎవరికైనా డైరెక్టర్ కదా, ఆర్టిస్ట్ని అసలు డిస్టర్బ్ చేయడు. అంటే అక్కడున్న ఎలా ఉంటుందండి షూటింగ్, ఏదో చిన్న అందరూ జాలీ మూడ్లో ఉంటారు, హ్యాపీగా అంటే కూల్ ఉంటుంది వాతావరణం, అది ఆర్టిస్టులకి మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో అలాంటివి ఎక్కువ ఉంటాయి ఆయన దగ్గర, టెన్షన్ ఉంటుంది ఎవరికి. అండ్ స్కెడ్యూల్ ఆ మూవీ షూటింగ్ టైం కూడా ఎక్కువ ఎక్స్టెండ్ అవ్వదు, 60 days and 60 అంతే, లేదా 1-2 days తగ్గుతుంది లేకపోతే పెరుగుద్ది తప్ప, బట్ ఎప్పుడు అవుతుంది. మీరు ఏడీగా వర్క్ చేశారు కదా, సో మీ డైరెక్షన్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ ఏడీగా చేశారు? 7 years చేశారు. సో నాలెడ్జ్ అది బాగుంటుంది కదా దాని రిలేటెడ్ అంతా. మీరు మీ మూవీస్ చూస్ చేసుకునేటప్పుడు డైరెక్టర్ మైండ్లోకి వచ్చేస్తాడా, లేకపోతే ఒక హీరోలాగే చూస్ చేసుకుంటాడు? కథ చెప్తున్నప్పుడు నేను హీరోనే వచ్చేస్తాడు ఫస్ట్. సో వీడు ఏం చేస్తాడు అంతే కదండి. మన కథ చెప్తుంటే నేను ఏం చేస్తాను అన్నదే ముందు హీరోనే వస్తాడు, డైరెక్టర్ రాడు. డైరెక్టర్ వస్తే అవుట్ అంతే. సో నేను ఇప్పుడు నా క్యారెక్టరైజేషన్ ఏంటి, వీడు ఎలా ఉంటాడు, ఈ కథలోకి ఎలా ఇన్వాల్వ్ అవుతాడు అన్నది హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనే వింటానండి నేను. సరే, మీకు ఆ క్యారెక్టరైజేషన్ అంతా నచ్చేసింది, మీరు హీరోగా ఓకే అయిపోయింది, కానీ కొన్ని మార్పులు ఉన్నాయి అనిపించింది అనుకోండి, చెప్తాను. కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలని చెప్తాను. ఆయనకి ఇష్టమయ్యి నన్ను కన్విన్స్ చేస్తే ఓకే. ఒక్కొక్కసారి మంద కూడా రాంగ్ అవుతుంది కాబట్టి కరెక్టే అనుకుంటాం, లేదు ఇక్కడ కొంచెం కావాలి అని అనుకుని చెప్తాం, వాళ్ళకి నచ్చితే అడ్జస్ట్ చేస్తారు. ఏదైనా సిచ్యువేషన్ ఉందా ఇలాగ మీకు మొత్తం నచ్చి జస్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్, లేదా మీ ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది, నా ఫ్లేవర్ ఎక్కడైనా మిస్ అవుతుందేమో ఈ మూవీతో, అవి యాడ్ చేస్తే బాగుండని తనకు చెప్పడం, తను అలా అయితే నాకు అదే డిస్టర్బ్ అయిపోద్దండి అని అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి. అంటే నా దగ్గరికి వచ్చే కథలు కూడా ఎలాంటివి వస్తాయంటే అండి, చిన్న అంటే కమర్షియల్గా ఉండే కథలే వస్తాయి నా దగ్గర. అంటే బేసిక్గా నాకున్న క్యారెక్టరేషన్ సినిమాలు నా దగ్గరికి వచ్చే కథలు కూడా సేమ్ అలానే ఉంటాయి. సో మోస్ట్లీ అవే ఇంక్లూడ్ చేసి నా దగ్గరికి వస్తూ ఉంటాయి. బట్ ఏదైనా చిన్న చిన్న కథలో కానీ ఏదైనా సజెషన్స్ అడుగుతూ ఉంటాను, బట్ ఇది మార్చండి అని చెప్తూ ఉంటాను, బట్ అది మార్చుకొని వచ్చారు అందరూ కూడా. ఈ మూవీలో శరత్ కుమార్ గారు చాలా మూవీస్ చేస్తుంటారు, తన ఎక్స్పీరియన్స్ అదంతా. ఇంతకుముందు కలిసారా శరత్ కుమార్ గారు? ఫస్ట్ టైం ఆన్ సెట్స్లో. సో ఆయన దగ్గర నుండి నేర్చుకున్నది ఏదైనా బెస్ట్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? మీ ఒక్కొక్కరి అంటే ఇప్పుడు మీరు హీరో కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన క్యారెక్టర్స్ వేరే ఉన్నా మీకు కావాల్సింది మీరు తీసుకుంటారు ఆయన దగ్గర నుండి, మీ మైండ్ సెట్కి తగ్గట్టు. అలా తీసుకున్నది ఏమైనా ఉందా ఆయన దగ్గర నుండి? బిహేవియర్ అండి, అంటే డౌన్ టు ఎర్త్,
ఆయన సూపర్ స్టార్ అక్కడ, ప్లస్ ఒక పార్టీ ఉంది, పొలిటికల్ పార్టీ ఉంది ఆయనకి. అలాంటి ఆయన ఇక్కడ లొకేషన్లో ఏం ఇబ్బంది పెట్టలే, డౌన్ టు ఎర్త్, ఏమి ఇస్తే అది ఆయనకి ఏం కావాలో అడిగేవాడు, అది ఇచ్చేవాళ్ళం. షార్ట్కి వచ్చి చేసుకుని వెళ్ళిపోయేవారు, మిగతా మాతో బాగా మాట్లాడేవారు. సో అలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఆ వ్యక్తి చాలా సింపుల్గా, బిహేవియర్ మెయిన్ ఇంపార్టెంట్. సో యాక్టింగ్ వైజ్ అంటారా, ఇంకా ఆయన లెజెండ్, వాళ్ళ దగ్గర నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు, బట్ బిహేవియర్ మోస్ట్ ఇంపార్టెంట్ కదండి. సో ఆయన దగ్గర నుంచి అది బాగా నేర్చుకున్నాం. ఎవరు వచ్చినా బాగా రిసీవ్ చేసుకునేవారు. అండ్ డైరెక్టర్ గారు సుదర్శన్ శైలేంద్ర, ఆయన గురించి చెప్పండి కొంచెం. సుదర్శన్ అదే చెప్పాను ఇందాక, నాకు అసోసియేట్ దగ్గర నుంచి పరిచయం. కథ బాగా నరేట్ చేస్తాడు, నరేషన్ చాలా బాగుంటుంది. నన్ను కన్విన్స్ చేశారు, పక్కన పెడితే ఆయన నెల్లి కన్విన్స్ చేశాడు. సో అందులోనే అర్థమైపోద్ది కదా సినిమా ఎలా తీస్తారు ఏంటి అని. ఇది మీరు అన్నారు కదా, తమిళ ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని చేశాను. ఈ యాక్ట్రెస్ని కూడా అలాగే అందుకోసమే తీసుకున్నా, తను ఆల్రెడీ అక్కడ 4 మూవీస్ చేసింది అన్నారు కదా. కరెక్ట్ అండి, దాని గురించి తీసుకున్నది. అలా ఉంటే రేపు పొద్దున్న ఒకవేళ ఇక్కడ సినిమా బాగుంటే ఆటోమేటిక్గా ఆయన ఏమన్నారంటే అక్కడ రిలీజ్ చేస్తా. సో అక్కడ రిలీజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే శరత్ కుమార్ గారు ఎలా తెలుసు, సో అమ్మాయి కూడా తెలుసు, అది నాకు ఉపయోగపడదు. అందుకే ఆదిత్య మేనన్ ఉంటారు ఇందులో, ఆయన కూడా మన తెలుగులో ఆయన బాగా ఎస్టాబ్లిష్డ్, తమిళ్లో కూడా ఆయన బాగా తెలుసు, సో ఆయన్నే పెట్టుకోవడం జరిగింది. సో అలా మిక్స్డ్ అండి, అక్కడక్కడ యాక్టర్స్ని ప్లాన్ చేసింది. సో సుదర్శన్ గారిలో మీకు నచ్చింది నరేషన్. ఇంకోటి అంటే సజెషన్స్, అంటే ఈ అడ్వైజెస్ బాగా తీసుకుంటాడు, అందరు తీసుకుంటాడు. అదే కావాలి డైరెక్టర్కి, అదే కావాలి. నా అదే అని అనుకోవచ్చు ఎప్పుడు కూడా, అప్పుడు కూడా నీదే అవుద్ది, బట్ ఒకసారి వినాలి. విని అది కరెక్టా కాదా అన్నది చేస్తే ఎప్పుడు కూడా మంచిదే. సో అది తీసుకొని ఆయనకి కావాల్సినట్టు చేసేవాడు. సో ఆయనకి ఎవరు కెమెరామెన్, మంచి కెమెరామెన్ తెచ్చుకున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ని తెచ్చుకున్నాడు. సో సినిమాని ఆయన ఈ సినిమా పక్కాగా ప్యాక్డ్గా ఉండాలంటే టెక్నికల్గా కథపరంగా అంతా కరెక్ట్గా ఉండాలి. సో అలా ఆయన అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నాడు. అంటే అప్పుడు నేనున్నాను కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ అనేసరికి తెలియకుండా నా మీద కొంచెం ప్రెషర్ ఉంటుందండి. ఏదో దాంట్లో నేను ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటాను. అంటే కొత్త డైరెక్టర్ కదా, అది ఇలా జరుగుతుంది ఏంటి అని అనుకుంటాం, కొత్త ప్రొడక్షన్ కదా ఇలా జరుగుతుంది అని అనుకుంటాం. సో కొంచెం ఇన్వాల్వ్ అవ్వడం ఏదో జరుగుతూ ఉంటుంది. అది డైరెక్టర్ మొత్తం చూసుకున్నాడు. టాప్ డైరెక్టర్ పురి గారి తమ్ముడు అయి ఉండి మీరు చేసిన డైరెక్టర్స్ మ్యాక్సిమం కొత్త వాళ్ళు. కరెక్ట్. ఎలాగ మీకు యంగ్ టాలెంట్ లేకపోతే కొత్త వాళ్ళ దగ్గర ఆ స్పార్క్ కనిపిస్తుందా? చూస్ చేసుకోవడానికి ఏంటి? 2 పాయింట్స్ అండి. ఒకటే మీరు అన్నట్టు యంగ్ డైరెక్టర్స్ దగ్గర స్పార్క్ కనిపిస్తుంది డెఫినెట్గా. రెండోది ఏంటంటే పెద్దోళ్ళు ఎలా రారు మన దగ్గరికి, పాయింట్ అది. ఇప్పుడు మన దగ్గర ఒక సక్సెస్ ఉందనుకోండి, పెద్దోళ్ళు వస్తే రావచ్చు, బట్ వాళ్ళు వచ్చి మనం తీస్తారని నేను ఎప్పుడు అనుకోను. వాళ్ళు తీయాలి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి అన్న థాట్ కూడా నాకు ఉండదు. ఎందుకంటే ప్రాక్టికల్గా వాళ్ళు మనతో తీరు, ఫస్ట్ పాయింట్. 2, మనం వెళ్ళినా పని అవ్వదు. మనతో తీరు అంటే ఆ క్యారెక్టర్ మనకి యాప్ట్ అని తెలిసినా కూడా మనతో తీయరా? ఇప్పుడు మీకు తెలిసిందే, అంటే ఎప్పుడు బిజినెస్ ఉండాలండి. అంటే సక్సెస్ బట్టే బిజినెస్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఒక సక్సెస్ డైరెక్టర్ తీయచ్చు, ఎవరితో అయినా తీయచ్చు, బట్ ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుందంటే ఇప్పుడు స్టార్ కాస్టింగ్ తోటి బిజినెస్ అవ్వాలి. ఏదైనా బిజినెస్ తప్పలేదు కదండి, అంతే కదా. సో పెద్దోళ్ళు ఎలా రారు, జరగదు అది. సో ఇప్పుడు కొత్త వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతున్నారు, కొత్త వాళ్ళతో నేను చేయాలి. సో అందులో బెస్ట్ ఎవరో వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో వెళ్తాం. సో అలా కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. బట్ ఫ్యూచర్లో రేపు పొద్దున్న కూడా ఒకవేళ సినిమా సక్సెస్లో గ్యారెంటీగా మనకి ఎప్పుడొకప్పుడు సక్సెస్ వస్తుంది, తప్పదు. అప్పుడు కూడా నేను కొత్త వాళ్ళతో వెళ్తాను డెఫినెట్గా. మేబీ మీ కొన్ని మూవీస్ మధ్యలో ఆడకపోవడం, ఆ టైంలో
ఎవరైనా అన్న సిచ్యువేషన్ కానీ ఆర్ మీకు అనిపించిన సిచ్యువేషన్ కానీ ఉందా? ఏదండి ఎలాగో మనకంటే ఒకటి ఉంది కదా ఇండస్ట్రీలో, ఒక సపోర్ట్ ఉంది కదా, ఆ సపోర్ట్ దగ్గరికి వెళ్దాము అని అన్నయ్య దగ్గరికైనా అంటారు ఎప్పుడు కూడా, అన్నయ్యతో సినిమా చేయాలి బ్రదర్, నీకు పడిపోద్ది అన్నయ్యతో బ్రదర్ అంటే అవ్వదు అంటాను నేను. ప్రాక్టికల్గా ఏంటంటే ఒకటి మన లైఫ్ కొంతవరకు సపోర్ట్ ఉంటుందండి, ఆ తర్వాత మనం ఇప్పుడు ఎంతకాలం సపోర్ట్ తీసుకుంటాం అది కరెక్ట్ కాదు. సో అన్నయ్య బేసిక్గా అన్నయ్య గురించి ఏంటంటే అందరికీ బ్రదర్స్ ఉండొచ్చు, అన్నదమ్ములు ఉంటారు, అన్నయ్యలు ఉంటారు, బట్ అన్నయ్యలు ఎంతవరకు చేస్తారు అన్న విషయం మనకి సొసైటీలో చాలామందికి నేను చూశాను. అంటే ఎంత చూశానంటే ఇప్పుడు తమ్ముడు 1,00,000 రూపాయలు కావాలంటే నోట్ రాయించుకున్నాడు అన్నయ్య 1,00,000కి, అలాంటి అన్నయ్యలు నేను చూశాను. బట్ ఈయనేంటంటే నా మీద 3 సినిమాలు ఇన్వెస్ట్ చేశారు, అంటే మీరు లెక్కేసుకోవచ్చు 3 సినిమాలు అంటే. సో వీడికి ఎలా అయినా సక్సెస్ అవ్వాలి. 143 హలో ప్రేమిస్తారా, తర్వాత బంపర్ ఆఫర్తో సక్సెస్ వచ్చింది. సో ఆ తర్వాత నుంచి నా జర్నీ నేను చేయాలి, ఇంకా మళ్ళీ డిపెండ్ అయిపోయి మళ్ళీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అది కరెక్ట్ కాదు. సో ఒక బ్రదర్గా ఆయన బ్రదర్ కన్నా తండ్రిలాగే ఆయన ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు నా మీద. ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? ఇంపాసిబుల్, జరగదు. చాలామంది ఫాదర్స్ ఇప్పుడు కొడుకుల మీద ఖర్చు పెట్టట్లే, అలాంటిది నాకు క్రోర్స్ ఆఫ్ మనీ నా మీద పెట్టారు. సో ఒక కొన్ని ఇయర్స్ తర్వాత బంపర్ ఆఫర్ వచ్చింది, ఆ తర్వాత నేను జర్నీ చేయాలి. ఇంకా ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్తే కరెక్ట్ కాదు, ఫస్ట్ పాయింట్. రెండో ఏమైందంటే ఫైనాన్షియల్గా అన్నయ్యకి ప్రాబ్లం వచ్చింది. సో ఆయన ఇప్పటివరకు సంపాదించిందంతా లేకుండా ప్లస్ ఇంకా కొంత అప్పు ఉండి, సో ఫైనాన్షియల్గా ఒక 6 years బ్యాక్ ప్రాబ్లం వచ్చింది. సో ఆయనే మళ్ళా ఇనీషియల్గా మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు పరిస్థితులు రెండు, ఒకటి నేను నా జర్నీ చేయాలి, ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేసాడు ఫస్ట్ పాయింట్. 2 ఆయన కూడా అక్కడ ఫైనాన్షియల్గా లేదు. సో అలాంటప్పుడు చాలామంది చెప్తుంటారు అన్నయ్య దగ్గరికి వెళ్ళి. నాకు తెలుసు ఎప్పుడు వెళ్ళాలో ఏం చేయాలో, అంతే కదండి. సో ప్రాక్టికల్గా వాళ్ళకేం తెలుసు తెలియదు ప్రాక్టికల్గా. ఇంకోటి ఫర్ సపోజ్ అన్నయ్యే ఓకే నీతో సినిమా చేస్తాను రా అని ఆయన అన్నప్పుడు ఆ ప్రాజెక్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో లాస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది, ఎందుకంటే బిజినెస్ కాదు. సో అన్నయ్య రెమ్యునరేషన్ తగ్గించుకొని చేసినా సరే తీసే ప్రొడ్యూసర్ క్లాస్ అవుతుంది, ఎందుకంటే బేసిక్గా డైరెక్టర్ ఉంటేనే బిజినెస్ అయిపోదండి, హీరో కూడా ఉండాలి, అంటే ప్యారలల్ రేంజ్ ఉంటేనే అవుతుంది ఎప్పుడు కూడా. సో దానివల్ల ఆ ప్రాజెక్ట్ లాస్ అవుతుంది, దానివల్ల కనీసం ఒక 3-4 కోట్లు పోతాయి. సో ఎందుకు? అదే డబ్బులు నా బడ్జెట్తో అయిపోద్ది, అప్పుడు ఎవరికి నష్టం ఉండదు. సో చాలా ఇది నాకు సజెస్ట్ చేస్తూ ఉంటారు, అంటే నేను జరగదు అవ్వదు, అది ఇప్పుడున్న పరిస్థితి కాదు, అంటే ప్రాక్టికల్ అంతే కదండి. ఇప్పుడు ఆయన చేయాల్సింది చేశాడు, మనం జర్నీ చేయాలి, ఇంకా తప్పలేదు. సో వస్తుంది ఎప్పుడైనా సరే మనం, అంటే నేను స్ట్రాంగ్గా ఉన్నాను, రాకుండా తప్పదు, అది జరగదు, రావాల్సింది అది. సో అప్పటి వరకు నేను చేస్తూ ఉంటాను, జర్నీ చేస్తాను. ఇంకా రాను మూవీస్లో మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని మేబీ ఆ ఓన్లీ మాసీ లుక్కే కాకుండా ఇంకా కథకు తగ్గట్టు క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసేలా చూడొచ్చా మిమ్మల్ని? డెఫినెట్గా అండి. ఆల్రెడీ నేను ఒక సినిమా చేస్తాను, తెలుగు తమిళ్ మలయాళం 3 లాంగ్వేజెస్ సినిమా. అది మేము 80% చేసాం, చిన్న మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లం వల్ల అలా ఆగింది సినిమా. అది బేసిక్గా ఏంటంటే ఒక మలయాళీ క్రూ అంతా, డైరెక్టర్ మలయాళీ. సో కెమెరామ్యాన్ మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామ్యాన్స్, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, తర్వాత దేవిడి, చాందినివర్, ఆ కెమెరామ్యాన్, ఉడతా పంజాబ్ మొన్న వచ్చింది కదా. సో ఆ కెమెరామ్యాన్ 80% చేసాం. సో అందులో నా క్యారెక్టర్ అంతా ఎలా ఉంటుందంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఒక డ్రగ్ ఎడిక్ట్, ఒక లాయర్ క్యారెక్టర్, వాడు నేను కాదు సినిమా పేరు. సో అది జరుగుతుంది అందులో డిఫరెంట్. అసలు మన తెలుగు సినిమాలా ఉండదు, అది తెలుగు సినిమాకి కొత్తగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, యాక్షన్ బేస్డ్ ఫిల్మ్. సో అప్పుడు ఆ సినిమా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తర్వాత కొంచెం షూటింగ్ ఉంది, అది చేస్తే డెఫినెట్గా నా క్యారెక్టరైజేషన్ కానీ నా లుక్ కానీ వేరే. సో ఇంత గడ్డం పెంచుకుని ఉంటాను మొత్తం అంతా. సో అది ఒకటి ఉందండి. తర్వాత నేను డిఫరెంట్గానే ఏదో ఒకటి పట్టుకుంటాను, ఏదో క్యారెక్టరైజేషను లేకపోతే ఒక గెటప్ ఏదో ఒకటి చేంజ్ చేస్తూ ఉంటాను. బట్ దీనికి అందరికీ కావాలంటే ఒకటి పడాలి,
ఒకటి పడాలి. కొంత దూరం వరకు సపోర్ట్ అయినా ఆ తర్వాత మనది మన ప్రయత్నం అది సక్సెస్ అయినా అవ్వకపోయినా మనం ప్రయత్నిస్తూ ఉండాలి అనేది అది నా కాన్సెప్ట్ అండి. మనం పని చేయాలి, రిజల్ట్ మనకు అనవసరం, మనం పని చేయాలి. ఎప్పుడప్పుడు వస్తుంది రిజల్ట్, రాక తప్పదు. బట్ పని ఆపేస్తే కష్టం. బోల్డ్ ప్రాబ్లమ్స్. అప్పుడు నాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాతో సినిమా స్టార్ట్ చేస్తున్నారనుకో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడితో సినిమా ఏంటారని బోల్డ్ మంది చెప్తూ ఉంటాను డెఫినెట్గా. ఎందుకంటే అది ప్రాక్టికల్గా నేను ఎలా, నాకేంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే అంతా నేను తెలుసు. నాకు హీరో అని లోపల కూర్చోకుండా బయట ప్రపంచం మీద శుభ్రంగా ఉంది మన ఇండస్ట్రీ మీద, వీడితో సినిమా చేయొద్దు అని చెప్తారు. సో నేను ముందే చెప్తాను, నాతో సినిమా చేయొద్దు అని మీకు చాలామంది చెప్తారు. బట్ అది డిసైడ్ అవ్వండి. ఓకే, నాతో చేయాలా వద్దా మీరు డెసిషన్ తీసుకోండి. రేపు ఇప్పుడు నాకు కథ చెప్పారుగా, మీరు బయటకు వెళ్ళగానే మీతో నాతో వద్దని చెప్తారు. సో అది మీరు ప్రిపేర్ అయ్యి నా దగ్గర రండి, నాకు ప్రిపేర్ అయ్యి నాతో తీయండి సినిమా. హాఫ్ మైండెడ్గా వద్దు. ఇప్పుడు ఇంత పెడుతున్నారు, బిజినెస్ అవ్వదు, తర్వాత ఫ్రస్ట్రేషన్ మళ్ళీ అదంతా జరుగుద్ది. సో అదంతా ఫిక్స్ అవ్వండి అని చెప్పడం జరిగింది. అలా ఫిక్స్ అయినాడే శ్రీకాంత్, లేదు శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండి. ఓకే, ఆయన యాక్చువల్గా కొరియోగ్రాఫర్, బట్ ఏ సినిమా చేయలేదు, అసిస్టెంట్గా చాలా సినిమాలు చేశాడు. సో అలా కాదు, మంచి కథ విన్నాను, మంచి కథ పట్టుకొని ప్రొడ్యూస్ చేద్దాం అని డైరెక్టర్ని సుదర్శన్, ఇద్దరు ఫ్రెండ్స్, సుదర్శన్ దగ్గర కథలు విని ఈ కథ సెలెక్ట్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ బాగా చేసి 6-7 months చేయించాడు. సో ఈ సినిమాకి ఎవరైతే బాగుంటుంది అంటే సాయి అని ఇద్దరు అనుకొని, బిజినెస్ అవ్వదు ఓకే పక్కన పెడదాం, కథకి కరెక్ట్ అని ఆ ప్రొడ్యూసర్ కూడా నన్ను అప్రూవ్ చేయి. సో నేను ఇదంతా చెప్పడం జరిగింది. సో ఇది ప్రాబ్లం ఉంటుంది. సో దానికన్నిటికీ నువ్వు ఓకే అంటే ఓకే నేను ఓకే అన్నాడు. అలా జర్నీయే ఈ సినిమా. నేను రకం. అండ్ మల్టీ స్టారర్ ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఉంటాయి డెఫినెట్గా. నేను డేంజర్ అదే చేశాను. డేంజర్ నేను నరేష్ గారు చేశాను. లేదండి అది చాలా మంచిది. అదే ఆ క్యారెక్టర్ ఆసమ్ ఉంటుంది, రియలిస్టిక్గా ఉన్న పాజిటివ్ క్యారెక్టర్. చాలా ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆడి మధ్యలో డబ్బులు వచ్చిన కుర్రాడు అంటే అలా ఉంటాడు. ఆయన కృష్ణవంశీ గారు నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు, నీ క్యారెక్టర్ కార్తికేయ నాయుడు, ఈడు నాయుడు తీయుడు, కార్తికేయ నాయుడు మధ్యలో సిరి అంటే డబ్బులు వస్తుంది కదా, ఆ క్యారెక్టర్ ఇది. పాష్ ఉంటుంది, ఇల్లు పెద్దగా ఉంటుంది, కార్లు వాడుతావు, బట్ మెడలో గోల్డ్ చైన్ మాత్రం వేసుకుంటాం ఆయన చెప్పారు ఫస్ట్. సో నాకు అర్థమైపోయింది మంద ఇంక క్యారెక్టర్ నెమ్మదిగా. సో అదే డిజైన్ చేశారు. అది చాలామంది ఆ సినిమా చూసిన తర్వాత నాకు బాగా అలాంటి క్యారెక్టర్తో సినిమా చేయమనేవారు. సో మల్టీ స్టారర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే అండి, మన కెరియర్కి బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆయనకు ఒక బిజినెస్ ఉంటుంది స్టార్కి, ఇప్పుడు నాకు ఒకటి ఉంటుంది, ఇద్దరిది మిక్స్ అయితే బిజినెస్ ఎవరు రేంజ్ పెరుగుతుంది. సో జనాలకు కూడా ఏంటంటే ఇద్దరు ఉండడం వల్ల కొంచెం మంచి కథ ఒకటి ఉండొచ్చు. సో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చేయొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు జనాల్ని. సో మల్టీ స్టారర్ ఎప్పుడు బేసిక్గా నాకు చాలా ఉపయోగం. సో అలా డిజైన్ చేసిందే నేను రకం. ఆయన ఒక స్టార్ కదా, ఇప్పుడు నాకు ఆయన ఉపయోగం బాగా సినిమా. మీరు ఏడీగా చేశారు కాబట్టి మీ మైండ్లో కానీ, లేకపోతే మీరు మూవీస్ చూసినప్పుడు కానీ, మీ రియల్ లైఫ్లో కానీ ఏమైనా సిచ్యువేషన్స్ చూసినప్పుడు మీరు ఏమైనా కథలు అలా వస్తూ ఉంటాయి, రాసుకుంటూ ఉంటారా? డెఫినెట్గా రాస్తాను, చేసేస్తాను నెక్స్ట్ ఇయర్. వావ్, సమస్య లేదు. బట్ వెయిటింగ్ ఎప్పటి నుంచో. ముందు నేను స్టార్ట్ చేసిన పని యాక్టింగ్, హీరోగా. అది ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. కనీసం నాకు ఒక మంచి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి డబ్బులు సంపాదించాలి. ఆ డబ్బులతో నేను ప్రొడ్యూస్ చేసుకొని నేనే డైరెక్ట్ చేయాలి. లేకపోతే నేను ఎలా చేస్తానో ఎవరికి తెలియదు. ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ అయితే నేను లాస్ అవ్వాలి. ఇప్పుడు నేను రేపు పొద్దున్న బాగా తీయకపోతే ప్రొడ్యూసర్ లాస్. సో మన డబ్బులతో మనం ఫస్ట్ ప్రయోగం చేసి చేద్దామని నా ఆలోచన. వెయిటింగ్ చేస్తాను, కథలు ప్రిపేర్ చేశానండి ఆల్రెడీ. అంటే నా ఫస్ట్ టైం ఇలా ఉండాలి. సో నా క్యారెక్టరైజేషను నేనేమనుకుంటున్నానో అదే ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను ఎలా ఉండాలి అని బేసిక్గా మనం ఎలా ఉండాలో మనకే తెలుస్తుంది బాగా. అవును, 100%. మిగతా డైరెక్టర్లకు ఒక 90% తెలియచ్చు. బట్ నాకు నేను అలా ప్రిపేర్ చేసుకున్న 2 కథలు రెడీగా ఉన్నాయి. సో అవి టైం బాగుంటే పట్టాలు ఎక్కిచ్చేస్తాను.
నైస్ నైస్. అండ్ ఫ్లేవర్ ఎలా ఉంటుంది? ఐ మీన్ అన్నయ్య ఫ్లేవర్ అన్న కలుస్తుందా ఒకవేళ మీరు డైరెక్ట్ చేస్తే? క్యారెక్టరేషన్ డెఫినెట్గా కలుస్తుందండి. హీరో క్యారెక్టరేషన్ డెఫినెట్గా కలుస్తుంది. డ్రామాటిక్గా లవ్ ఎక్స్ప్రెస్ అలా కాకుండా సమస్య లేదు, అలా అలా ఉండదు. దేంట్లో అయినా అలానే ఉంటాడు హీరో అంటే హీరో. సో ఏం చేయాలి స్ట్రైట్ ఇది చేసుకొచ్చాడు. బట్ నా క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందంటే చిన్న కామెడీ ఉంటుంది నా దగ్గర. అంటే హీరోలోనే ఒక కామెడీ టింజ్ వచ్చే క్యారెక్టరేషన్ నేను పెడతానండి. ఓకే. అంటే ఫర్ సపోజ్ మొన్న ఇప్పుడు హీరోకి ఆడికి చెవులు వినపడం అనుకోండి, బట్ ఆడు యాక్షన్ హీరో అంటే కొడతాడు, 4-5 కొడతాడు, బట్ ఆడుకున్న ప్రాబ్లం ఏంటంటే ఇవి వినపడు, అది ఎవరికి తెలియదు. సో ఇలా డిజైన్ చేస్తాను నేను ఏదైనా ఉంటే. సో ఆడిలో చిన్న ప్రాబ్లం ఉంటుంది, బట్ అది జనాలకి ఎంటర్టైన్ ఉంటుంది. ఓకే. బట్ హీరోయిజ్ అంటే రియలిస్టిక్ గా హీరో అంటే మిస్టర్ పర్ఫెక్ట్ కాకుండా కాదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. ఆడికి ఆ ప్రాబ్లం పర్ఫెక్ట్. ఓకే. తను ఎలా ఓవర్కమ్ చేశాడు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అవునండి మహిత్ నారాయణ. ఇది చక్రి గారి తమ్ముడండి. ఓన్ తమ్ముడు, ఓన్ బ్రదర్, చక్రి బ్రదర్ అండి. నాకు చక్రి అని ఫస్ట్ ఫిల్మ్ నుంచి, నాకు ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి చక్రి గారు పరిచయం, అప్పటి నుంచి మనవాడు పరిచయం. సో బేసిక్గా మహిత్ ఏంటంటే చిన్నప్పుడే చిన్న ప్రాబ్లం వచ్చి ఆయనకి ఫిజికలీ ఛాలెంజ్. అవునండి. సో చిన్న ప్రాబ్లం ఆ రోజు డ్రాప్స్, పోలియో డ్రాప్స్ ఉంటాయి కదండి, అవి వేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. ఏదో అప్పుడు ఊళ్ళో ఏముంది, అప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ అది ఉండదు కదండి. సో ఏదో చిన్న మిస్టేక్ వల్ల జరిగిన ప్రాబ్లం. బట్ అన్నయ్య ఇన్స్పిరేషన్తో, అంటే చక్రి అన్న ఇన్స్పిరేషన్తో మ్యూజిక్ మీద గ్రిప్ సంపాదించాడు. మేము అందరం ఒకే ఫ్లాట్లో ఉండేవాళ్ళం. మనవాడు అందరినీ లేపేవాడు బాత్రూంలో చూసి పాటలు పాడుకుంటూ. ఇది చంపుతున్నాడు రా అనుకునేవాడు. నేను గట్టిగా అరిచేవాడిని ఆపు అని, అప్పుడు ఆపేవాడు. చాలా స్టార్ట్ చేసాడండి నెమ్మదిగా. చక్రి గారి ఇన్ఫ్లుయెన్స్తో మ్యూజిక్ నేర్చుకున్నాడు, ఆ సెన్స్ నేర్చుకున్నాడు, లిరిక్స్ మీద గ్రిప్ సంపాదించాడు, ట్యూన్స్ మీద గ్రిప్. సో అన్నీ రాగాలన్నీ నేర్చుకొని నాకు అప్పుడప్పుడు సాంగ్స్ వినిపిస్తుండేవాడు. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు. నాకున్న నాలెడ్జ్తో, అంటే సంగీతం తెలిసాను కాదు, ఇది బాగుందో లేదో చెప్పడానికి అంతే, బాగుంది అనేవాడు. అలా నాకు ఒక సాంగ్ వినిపించాడు. ఆ సాంగ్ ఉంచాను, ఇది ఎవరికి ఇది నా సినిమాలో పెట్టుకుంటా. ఎప్పుడు ఇది జరిగింది? ఇది 3 years పైన. ఓకే. అంటే ఓకే అన్నయ్య అన్నాడు. సరే అన్నయ్య ఒకసారి ఫోన్ చేశాడు, అన్నయ్య పలానా హీరోకి ఇప్పుడే వినిపించాను, పలానా డైరెక్టర్కి, వాళ్ళకి నచ్చింది అంటున్నారు, అంటే చంపేస్తాను నేను. అలా 3 సార్లు చేశాను. చేసిన తర్వాత నేను ఒప్పుకోలే. తర్వాత ఈ కథ వచ్చింది. ఈ కథకి ఈ సాంగ్ నేను వినిపించాను సుధాకి. ఎప్పుడో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సుధా ఉన్నప్పుడు ఈ సాంగ్ వినిపించాను, అది గుర్తుంది. ఆ సాంగ్ ఏది, పలానా ఎవరు మహిత్ కొట్టాడు, ఆ సాంగ్ మన సినిమాలో పెడదామండి. మహిత్ వచ్చాడు. సో అలా ఆ సాంగ్ ఈ సినిమాలో పెట్టడం జరిగింది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మహిత్. సో అదే పిడికిడి నడుము అని ఈ సాంగ్ ఈ సినిమాలో. పిడికిడి నడుము పట్టుకుంటే చాలు అని ఒక సాంగ్ మనోడ రాశాడు, లిరిక్స్ కూడా. ఓకే. సో అలా ఆ సాంగ్ నాకు వినిపించడం, డైరెక్టర్కి నచ్చడం, ఈ మ్యూజిక్ ఈ సినిమాలో పెట్టడం, ఆయన మ్యూజిక్ డైరెక్టర్, అంతా ఈ సినిమాకి జరిగింది. సో ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది, దానికి తగ్గట్టు ఆయన ఇవ్వడం జరిగింది. బేసిక్గా ఆర్ఆర్ చాలా బాగా ఇచ్చాడు సినిమాకి. మోస్ట్లీ ఈ సినిమాలో లవ్ స్టోరీ కన్నా సెకండ్ హాఫ్ ఒక రన్ ఉంటుంది. నేను సినిమాలో 1 hour సినిమా లెంత్ అనుకుంటే నేను 1 hour నేను పరిగెడుతూ ఉంటాను. అంటే మోస్ట్లీ నేను 10 days పరిగెట్టాను షూటింగ్లో. 10 days మన గల్లీ, మన కృష్ణానగర్, గాయత్రి హిల్స్, ఈ గల్లీస్ ఒక 10 days పరిగెత్తాను. సో సినిమా అంతా ఆ రన్ ఉంటుంది, చిన్న ఎమోషన్ ఉంటుంది. సో దానికి తగ్గట్టు ఆర్ఆర్ చేయాలి. సో అది బాగా చేశాడు సినిమాలో. ఈ సినిమా తర్వాత ఆయనకి, నాకు, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి కెరియర్లో ది బెస్ట్ ఫిల్మ్ అవుతుందండి. మేము రెగ్యులర్ సినిమా కూడా కాదు, ఇది చిన్న కరెంట్ ఇష్యూ, సొసైటీలో ఏం జరుగుతుంది ఆ ప్రాబ్లం మీద ఈ సినిమా ఉంటుంది. సో రెగ్యులర్ లవ్ స్టోరీలా ఉంటూ, బట్ ఒక ఇష్యూని మేము దాంట్లో చూపిస్తాం. సో టోటల్గా ఈ సినిమా తర్వాత మహిత్కి మంచి మ్యూజిక్ డైరెక్టర్కి పేరు వస్తుంది.
నైస్. అన్నయ్య మూవీ సీరియల్స్ అవి స్టార్ట్ చేయకముందే మీరు ఇక్కడ వచ్చేసారా హైదరాబాద్కి? అవునండి, అంటే సీరియల్స్ నడుస్తున్నాయి అన్నయ్యవి. అంటే మీరు ఆ స్ట్రగుల్ టైంలో మీరు ఉన్నారు ఇక్కడ? నేను ఉన్నా. అంటే మీరు ఫస్ట్ అన్నయ్యతో పాటే ఇక్కడికి ఈ ఇండస్ట్రీలో ఉందామని వచ్చేసారా? లేదు, అన్నయ్య 89లో వచ్చాడు, నేను 97లో వచ్చాను. సో నాది నేను డిప్లొమా చేశాను మెకానికల్ ఇంజనీరింగ్. సో అది అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్కి వెళ్ళాలి కోచింగ్కి విజయవాడ. సో వెళ్తే రెడీ అవుతున్నప్పుడు ఊళ్ళో ఏమైందంటే ఎవరికి ఏదో, మీది విశాఖపట్నం? మాది వైజాగ్ డిస్ట్రిక్ట్ నర్సీపట్నం దగ్గర ఒక విలేజ్ అండి. మా ఫాదరు మా ఊరు మున్సిబు, అలాంటి ఫ్యామిలీ మాది. నేను వెళ్ళాలి విజయవాడ కోచింగ్కి. వెళ్తే మా ఫాదర్ అక్కడ ఊళ్ళో ఎవరికి ఏదో ప్రాబ్లం వచ్చింది. సో అప్పుడు ఏంటంటే డబ్బులన్నీ కోచింగ్కి సెట్ చేసి పెట్టారు, బట్ ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే డబ్బులు ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఏమైంది, ఇమీడియట్గా నేను జాయిన్ అవ్వాలి, రేపు వెళ్ళి జాయిన్ అయిపోవాలి, లేకపోతే ఆల్రెడీ స్టార్టెడ్ కోచింగ్ దేనికి, ఇంజనీరింగ్ ఈ సెట్. సో ఏమైందంటే జరిగిపోయింది, ఆ పనిలో 2 రోజులు అయిపోయింది, నేను ఇంక వెళ్ళడం మానేశాను. సో వెళ్ళడం మానేస్తే అయిపోయింది మొత్తం అంతా. సో ఆ టైంలో అన్నయ్య వచ్చాడు, ఇంకెందుకురా ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వచ్చే అన్నాడు. ఆల్రెడీ నాకు ఇంట్రెస్ట్ లేని ఉన్నట్టుగా ఉండేది అప్పుడప్పుడు. సరే రమ్మన్నాడు. మనకి ఏదో కొంచెం అన్నయ్య వల్ల ఇన్ఫ్లుయెన్స్, ఏదో అన్నయ్య వల్ల మనకి చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదండి. సరే అయితే అని వచ్చేస్తానని అన్న. సరే అయితే నేను చెప్తాను అప్పుడు వచ్చాను. సో అలా ఏంటంటే అన్నయ్య ఒక రోజు ఫోన్ చేయడం, ఎప్పుడు ఫోన్ చేస్తాడో వెయిటింగ్, వచ్చాను హైదరాబాద్. వచ్చే టైంకి ఆల్రెడీ అన్నయ్య సీరియల్స్ అవి చేస్తున్నాడండి. అక్కడి నుంచి సీరియల్స్ స్టార్ట్ చేశాను. నేను వచ్చే టైంకి అన్నయ్య ఏం చేస్తున్నాడు, నిన్నే పెళ్ళాడితే ట్రైలర్స్ కట్ చేస్తున్నాడు, రంగీలా ట్రైలర్స్. సో ఆ టైంలో వచ్చాను నేను. మీ ఇంట్లో అన్నయ్యకి ఒప్పుకున్నారా ఇటు వచ్చేయడానికి? అన్నయ్యక 89 కదా. ఎలా ఉండేది ఇంట్లో? ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుండి మూవీస్ మీద డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఉండేది, అలాగే ఇంట్లో కూడా? అవును, బేసిక్గా మా ఫాదర్కి ఇంట్రెస్ట్ సినిమాలంటే. సినిమా థియేటర్ ఒకటి రన్ చేసేవాడు. ఆయనకున్న ఇంట్రెస్ట్తో ఒక సినిమా థియేటర్ కట్టి, అప్పుడు మన సినిమా ఫిల్మ్ అప్పుడు కదండి రీల్, అది తేవాలంటే విజయవాడ రావాలి. అక్కడి నుంచి మాకు 250 km 300 km ఉంటుంది. ఓకే. సో అక్కడికి వచ్చి సినిమా తెచ్చి ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఆయనకి ఇంట్రెస్ట్ సినిమాలంటే. తర్వాత సినిమా బుక్స్, ఆయనకి మ్యాగజైన్స్ అప్పట్లో విజయ చిత్ర అన్నీ ఉండేవి. మా ఇంట్లో ఇంత పెద్ద లైబ్రరీ ఉంటుంది, మూవీ బుక్స్ అన్నీ, తర్వాత నావెల్స్, ఇవన్నీ అన్నీ చదివేశాడు. ఆయన ఏమేమి బుక్స్ ఉన్నాయో ఆ ర్యాక్లో ఏమేమి ఉన్నాయో, సినిమాలు, తర్వాత నావెల్స్, శ్రీశ్రీ గారి అన్నీ చదివేశాడు. ఆయన నుంచి అన్నయ్యకి బాగా అలవాటే. సో తెలియకుండా సినిమా అన్నయ్యకి కూడా ఇంట్రెస్ట్. సో ఎందువల్ల నాన్న అలా చదవడం వల్ల, ఇంట్లో చూడడం వల్ల. నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళి యాక్టింగ్లో జాయిన్ అవుతాను, ఇండస్ట్రీకి వెళ్తాను అన్నప్పుడు నాన్న డబ్బులు ఇచ్చి పంపించారు. వద్దు కెరియర్ ఏమనలేదు. నేను విన్నాను ఇక్కడ పూరి జగన్నాథ్ గారు ఇక్కడ వర్కౌట్ అవుద్దా లేదా అనే కొంచెం అలా డౌట్ వచ్చినప్పుడు సర్టిఫికేట్స్ తీసి కాల్ చేశారు అని. అవునా, నాకు తెలియదు. అయితే విన్నాను చెప్పడం. ఇంకా వేరే ఆల్టర్నేట్ లేకుండా ఇంకా నా దృష్టి అటువైపు వెళ్ళకూడదని కాల్ చేశారండి. ఓకే, తర్వాత మీరు చెప్పండి. అన్నయ్యతో పాటు ఇంకా మీ అన్నయ్య రమ్మన్నారు, ఇంకొచ్చేసారు ఇక్కడికి. వచ్చిన వెంటనే నాకు తెలిసి అంత ఈజీ అయ్యి ఉండదు కదా. మీ తర్వాత ఏం చేయాలన్నది మనం ఏం తెలియదు అసలు ఇక్కడికి వచ్చి ఏంటి. సో అన్ని డైరెక్టర్ అవుతున్నాడు, మనం కూడా డైరెక్షన్లో వెళ్దాం అని ప్రిపేర్ అయ్యాను. అంతే, మనకు ఆ థాట్ తప్ప ఇంకోటి లేదు. డైరెక్షన్ అది ఇది మనకేం తెలియదు. అన్నయ్య పని ఏంటి, డైరెక్టర్. సరే మనం కూడా అసిస్టెంట్గా జాయిన్ అయిపోదాం. ఆయన ఏమనుకున్నాడో తెలియదు కానీ, బట్ నేనైతే అసిస్టెంట్గా వచ్చేస్తానని అన్నాను. ఓకే అన్నాడు. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిపోయింది. అంటే మీరు చేరాక ఇంకా అక్కడక్కడ వర్క్లో నేర్చుకున్నానండి. అంటే నేను మామూలు ఎలా అంటే ఇప్పుడు ఇది పని, నా పని అని ఫిక్స్ అయితే ఇంకా దానిపైన ఇంకా స్టార్ట్ చేస్తాను. ఓకే. సో అన్నయ్య అప్పుడు ఏం చేయాలంటే అన్నయ్య దగ్గర ఉన్న బుక్స్ ఉన్నాయి,
డైరెక్షన్ సంబంధించిన లైటింగ్ ప్యాటర్న్స్ అప్పట్లో బుక్స్ ఉన్నాయి, బాగా బుక్స్ చదివాడు, అవన్నీ నాకు ఇచ్చాడు. నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ హైదరాబాద్లో అప్పుడు సినిమాకి సంబంధించిన బుక్స్ అక్కడ దొరికేవి కదండి. ఒకటే బ్రిటిష్ లైబ్రరీ అని ఉండేది మన ట్యాంక్ బండ్ దగ్గర. సో అక్కడే బుక్స్ ఉంటాయి సినిమాకి. అప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద బుక్సే ఎక్కడే దొరికేవి. బట్ అక్కడ అన్నయ్యకి మెంబర్షిప్ ఉండేది. నేను వెళ్ళి మెంబర్షిప్ తీసుకొని కొన్ని బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. అసలు సినిమా ఏంటి, అసలు కెమెరా ఏంటి, లైటింగ్ ఏంటి, కీ లైట్ ఏంటి, ఏదో ఉంటాయి కదండి. అది మనకు అర్థం అవ్వకపోయినా ఓకే చదివేసేవాడిని. సో అలా స్టార్ట్ చేశాను సినిమా కెరియర్ అసిస్టెంట్ డైరెక్టర్గా. సో అప్పటి నుంచి సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి. సో ప్రాక్టికల్గా స్టార్ట్ చేశాను. సో మీరు అక్కడి నుంచి అంటే పెద్ద అవగాహన లేదు, మేబీ నెట్ కూడా ఉండేది కాదు. 90లో వచ్చింది, 2000లో వచ్చింది. 90లో వచ్చింది. అదే 90లో ఎప్పుడు వచ్చి ఉంటుంది, మన దగ్గరికి వచ్చేటప్పటికి అవగాహన, ఎక్స్పోజర్ అనేది యూజ్ చేయడం అనేది కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది. సో అప్పటి డైరెక్టర్స్ ఇప్పటి డైరెక్టర్స్కి అప్పట్లో వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. A to Z అంతా వాళ్ళే చేసుకునేవాళ్ళు. డైరెక్టర్ మేబీ అక్కడ రెఫరెన్స్ కూడా ఉండేది కాదు, డైరెక్టర్ చేసి చూపించాలి అన్ని A to Z అని. ఇప్పుడు డైరెక్టర్స్కి టెక్నాలజీ అంతా అందుబాటులో ఉంది కదా. సో వాళ్ళకి అప్పటికి ఇప్పటికి మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది మీ కెరియర్ స్టార్టింగ్కి ఇప్పటికి? డిఫరెన్స్ అంటే ఒకటండి, టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు అది నేను చెప్పాను కదా, సినిమా మీద ఒక బుక్ చదవాలంటే మనం అక్కడికి వెళ్ళాల్సింది, బ్రిటిష్ లైబ్రరీ. ఇప్పుడు జస్ట్ గూగుల్ సెర్చ్ చేస్తే బుక్ ఇలా వస్తుంది మొత్తం రిఫరెన్స్లు, అసలు ఈ మేకింగ్ స్టైల్ ఏంటి, దీన్ని ఏ ఎఫెక్ట్ వాడారు, లేదా ఈ షాట్ ఎలా తీశారు, మొత్తం వస్తుంది. సో నాలెడ్జ్ మన ముందుకు వచ్చింది. కరెక్ట్. సో టెక్నికల్గా అందరూ డెవలప్ అయ్యారండి బాగా. అప్పటికి ఇప్పటికి సినిమాల్లో కూడా టెక్నికల్గా చాలా డెవలప్మెంట్ వచ్చింది. రీజన్ ఏంటంటే మనకి ఈ నెట్ మనకి బాగా దగ్గర అవడం వల్ల. సో పక్కోడు సినిమా ఎలా చేస్తున్నాడు అనే విషయం మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ఎక్కడో ఫ్రెంచ్ ఫిల్మ్ ఇది ఎలా మేక్ చేశారు, ఇది ఏ కెమెరా వాడారు అన్న విషయం మనకు తెలిసేది కాదు. ఏదో బుక్ చూసో లేకపోతే ఆ DVD కొనుక్కొని మేకింగ్ వీడియోస్ చూస్తే కానీ తెలిసేది. బట్ ఇప్పుడు ఇలా కొడితే మొత్తం ఇంటర్వ్యూస్ అన్న ప్యాటర్న్ వస్తుంది. ఈజీ అయిందండి ఇప్పుడు, ఈజీ అయింది. బట్ టెక్నికల్గా బాగా అందరూ డెవలప్ అయ్యారు. సినిమాల్లో స్ట్రెంగ్త్ పెరిగింది టెక్నికల్గా. అండ్ కొత్త డైరెక్టర్స్ అంటే డెబ్యూ డైరెక్టర్స్ అప్పట్లో సక్సెస్ అనేది అంత డెబ్యూ డైరెక్టర్స్కి అంత గ్యారంటీడ్ ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు చూసుకుంటే గాజీ కానీ, సాగచంద్ర కానీ, తరుణ్ భాస్కర్ కానీ, ఇప్పుడు లేటెస్ట్గా మూవీ వస్తుంది తమిళ్ డైరెక్టర్ కార్తిక్ నారాయణ అని డబ్ చేస్తున్నారు. వీళ్ళందరూ పక్కా ప్లాన్తో పక్కా అంటే ఎక్స్పీరియన్స్డ్గా అంతే ముందు మొత్తం తెలుసుకొని ఎలా చెప్పాలి మొత్తం పక్కా ప్లాన్తో వచ్చి సక్సెస్ అనేది 100% ఇచ్చేస్తున్నారు. సో ఇలాంటి డైరెక్టర్స్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? వాళ్ళ హార్డ్ వర్క్ అని వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ అని కూడా చెప్పలేము. స్మార్ట్ వర్క్ అన్ని యాంగిల్స్లో పక్కాగా పెట్టుకొని వస్తున్నారు. కరెక్ట్ అండి. దీని ముందు ప్రీ ప్రొడక్షన్ లేకపోతే ఇంత సక్సెస్ రాదు. సో అన్నిటి మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, గ్రిప్ ఉంది. అది దట్టు ఫస్ట్ మూవీకి. అండ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్కడ పని చేసి కూడా ఉండరు, ఇండస్ట్రీకి దూరంగా ఉంటూనే మొత్తం నేర్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్. కరెక్ట్ అండి. సో అది వాళ్ళ గ్రేట్నెస్, వాళ్ళ హార్డ్ వర్క్. నిజంగా ఇక్కడ పని చేయకుండా ఒక సినిమాలు చూస్తూ, సినిమా బుక్స్ రిఫర్ చేస్తూ, దానికి సంబంధించిందంతా నేర్చుకొని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసి అంత గ్రిప్ సంపాదించి ఈ గాజీ లాంటి సినిమా మేక్ చేశారంటే అది చాలా అంటే అది హార్డ్ వర్క్, ఆయనకున్న తెలివితేటలు. సో నిజంగా అదేనండి. ఏంటంటే ఇంతకుముందు దానికి ఇప్పటికీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి పనిచేసి ఏళ్ళ తరబడి పెద్ద డైరెక్టర్స్ అవ్వచ్చు, అది కూడా ఉంది. అదే కాదు, మనకి నాలెడ్జ్ సెన్స్ ఉంటే సో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గ్రిప్ సంపాదించి ఒక మంచి సినిమా చేయొచ్చు అన్నది ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చినాయి. గాజీ అయితేనేమి, తర్వాత మన రన్ రాజా రన్ డైరెక్టర్ అయితేనేమి. సో ఇదొక ఇన్స్పిరేషన్ అందరికి కూడా. మేబీ ఆ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ని హీరోస్ చూస్ చేసుకోవడంలో కూడా ఉంటుందేమో కదా. చాలా కదండి. ఇప్పుడు ఏం చేస్తాడో ఎలా తెలుస్తుంది? ఎక్కడన్నా పని చేసావా? పని చేయలే. అది అది ఉంటే ఇంకా హీరోకి వీళ్ళ టాలెంట్ని గుర్తించడం కష్టమైపోద్ది. బట్ అలా గుర్తించి చేయడమే అది ఇది కదండి.
ఇప్పుడు గాజీ గురించి మాట్లాడుకుంటే ఆయన ఎక్కడ చేయలేదంటున్నారు. సో ఏం చేసావు అని యాక్టర్స్ రానా కానీ వీళ్ళందరూ కూడా ఆ నమ్మకం, ఓకే మనోడు బాధేస్తాడు అనే నమ్మకం ఉండడమే ఒక్కొక్కసారి చాలా కరెక్ట్ అండి. ఫర్ సపోజ్ శివ ఉంది నాగార్జున అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కడ పనిచేయలే, బట్ సినిమా ఈయన బాధ ఇస్తాడు అనే నమ్మకం నాగార్జున గారికి ఉంది, క్రియేట్ చేశారు. నేను బాధ ఇస్తాను అనే నమ్మకం మన వర్మ గారికి ఉంది, అంతే. సో మీ దాకా వస్తే ఇలాంటి కథలు అంటే మీరు చెయ్యని కథలు కానీ యంగ్ డైరెక్టర్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారా? మీ దాకా వస్తే ఎలా చేస్తారు? ఐ మీన్ మీరు సెన్స్ చేయగలరా, దీన్ని చూడగలరా, దీన్ని అంటే లార్జర్ స్కోప్లో చూస్తామండి. మ్యాక్సిమం మనం ఈ సినిమా ఎలా తీయగలడు అనేది జడ్జ్ చేయగలం ఫస్ట్ పాయింట్. ఈ కథని నరేట్ చేసేటప్పుడే ఓకే మనవాడు తీయగలడు అన్నది వస్తుంది. ఇప్పుడు రేపు లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఏదైనా మిస్ఫైర్ అయితే మనకు తెలియదు, అది కానీ రిజల్ట్ మనకు తెలియదు కానీ బట్ గెస్ చేయగలం సినిమా తీయగలడు, ఓకే మా నాలెడ్జ్ ఉంది అన్నది తెలుస్తుంది. యంగ్ డైరెక్టర్స్ మీరు అప్రోచ్ అవ్వడం ఈజీయా అండి, లేకపోతే మీ దాకా రావడానికి ఈజీయేనా? వాళ్ళ స్టోరీస్తో మిమ్మల్ని ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. సో డైరెక్ట్ మీతోనే కాంటాక్ట్? నాతోటే కాంటాక్ట్. ఈ మూవీ అప్పుడు మీరు ఏదో అన్నట్టు గుర్తు, ఈ మూవీ మీద అంటే మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, ఈ మూవీ హిట్ నాకు చాలా ఇంపార్టెంట్, అవును నెక్స్ట్ కొంచెం యాక్చువల్లీ ఇలా అన్నారో లేదో తెలీదు, యూ కరెక్ట్ మీ, ఈ మూవీ ఫ్లాప్ అయితే నెక్స్ట్ నాకు బాగా చెయ్యాలనిపించదు అని ఏదో అన్నారా? ఓకే, దెన్ యూ కరెక్ట్ మీ ఈ మూవీ మీద నాకు ఎక్కువ స్కోప్ ఉంది, హోప్స్ ఉన్నాయి అని చెప్పారండి. అది మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నందువల్ల లేకపోతే కథ గురించా, దేని గురించి? కాదండి, మంచి కథ, డైరెక్టర్, ప్రొడక్షన్ వాల్యూ, తర్వాత ఒక శరత్ కుమార్ గారు, తర్వాత ఒక రెగ్యులర్ కాకుండా సొసైటీ మీద చిన్న సినిమా ఇది. సో ఇవన్నీ కూడా నాకు ఉపయోగపడతాయి. ఓకే, అండ్ నేను ఒకటి చిన్నది విన్నాను, అది కరెక్ట్ కదా కూడా నాకు తెలీదు. ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ న్యూమరాలజీ నమ్ముతారని పేర్లు కూడా మార్చుకున్నారు, న్యూమరాలజీకి సరిపోయేటట్టు అని. నేను నమ్ముతాను. డైరెక్టర్ ప్రొడ్యూసర్ మార్చుకున్నారా పేర్లు మార్చుకోలేదు, ఇప్పుడు వర్డ్ యాడ్ చేసుకున్నారు, ఏదో ఒక లెటర్ యాడ్ చేస్తారు కదా. మీరు బిలీవ్ చేస్తారా న్యూమరాలజీ? అంటే పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి తప్పదండి. అంటే ఎలా వర్కౌట్ అయింది మీకు న్యూమరాలజీ? అంటే పేరు మార్చాక మీరు అనుకున్నది అది జరిగిందా, లేకపోతే మన జర్నీలో కరెక్ట్గా లేనప్పుడు బోల్డ్ సజెషన్స్ వినాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు అది జరుగుద్దా దానివల్ల అంటే నాకు తెలియదు, నేను చెప్పలేను. కానీ ఏమో అని క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే అలా ఉంది సిచ్యువేషన్, అలా ఉంది. సో అలాంటప్పుడు నేను చేయాల్సి వస్తుంది, అలా నేను చేశాను. ఈ మూవీస్ గురించి కాకుండా ఇంకేమైనా మార్పులు వచ్చినాయా మీరు అలాగా న్యూమరాలజీ ఆ మార్పు నేను కనిపెట్టలేనండి, నాకు తెలియదు అసలు. బట్ ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అనేది ఒకటి వస్తుంది కదండి, ఏముంది అని అనిపిస్తుంది, ఏముంది ఒక లెటర్ కదా మార్చుదాం, ఏంటి తప్ప అంతేగా. ఓకే, ఇప్పుడు ఛాన్స్ తీసుకునే స్టేజ్లో కాదు ఇది, కాబట్టి అది నేను చెప్పలేను ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఇదే దీనివల్ల అయింది అంటే అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు. మీరు యాజ్ ఎ యాక్టర్ మీ లిమిట్స్ బియాండ్ వెళ్తారా? యాక్టింగ్లో కానీ డాన్సింగ్లో కానీ మేబీ మీ ఫిజిక్ని మార్చుకోవడం కానీ వెళ్తారా? ప్రతి సినిమాకి ట్రై చేస్తాను, ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తగా ఉండేటట్టు నేను డిజైన్ చేసుకుంటాను. ఫస్ట్ ఏం చేస్తానంటే అండి, కథ చెప్పినప్పుడు నా దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది, అంటే ఒక 6-7 పేజెస్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మోస్ట్లీ నాకు తెలిసి ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి. స్క్రిప్ట్ విన్న తర్వాత నేను సినిమా చేస్తున్నాను అన్న తర్వాత నా ప్రిపరేషన్ అవన్నీ నేను ఫిల్ చేస్తాను. ఓకే, వీడి పేరు గౌతమ్, సినిమాలో ఏజ్ అంటే సినిమాలో ఏజ్ ఎంత, ఓకే సినిమాలో ఏజ్ ఒక 30, ఏం చేస్తుంటాడు ఫైనాన్స్ కంపెనీలో జాబ్, ఓకే ఇది ఓకే. బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది, అంటే సినిమాలో మనం ఎక్కడ చెప్పాం, వీడికి ఫాదర్ మదర్ ఉన్నారా,
మనం ఎక్కడ చూపించాం ఫాదర్ మదర్ లేరంటే ఉన్నారా, చనిపోయారు. ఓకే, చిన్నప్పుడు చనిపోయారా, మధ్యలో చనిపోయాడా, లేదా ఆడికి ఊహ తెలిసిన తర్వాత చనిపోయాడు. ఇది స్క్రిప్ట్లో ఉండదు. ఓకే, బట్ ఆర్టిస్ట్గా నేను రాసుకుంటాను డైరెక్టర్ని కూర్చోబెట్టి. ఇడు చిన్నప్పుడే చనిపోతే ఆడికి ఏంటంటే పెరిగే విధానం వేరే రకం, కరెక్ట్. ఇటు కళ్ళ ముందు చనిపోతే ఈడి మెంటాలిటీ వేరే రకంగా ఉంటుంది. ఈడు ఊహ వచ్చి సంపాదించినట్టు చనిపోతే వేరే రకంగా ఉంటాడు. సో ఇవి నేను రాసుకుంటాను, అలా నేను ఫిల్ చేస్తాను మొత్తం. ఈడు అసలు ఎలా ఉంటాడు, ఈడి స్లాంగ్ ఏంటి, సో తెలుగులో ఏది ఈడు మదర్ టంగ్ ఏంటి, ఓకే ఈడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఈస్ట్ గోదావరిలో పుట్టాడు, బట్ పెరిగింది ఎక్కడ హైదరాబాద్లో. సో మధ్యలో ఉంటుంది అటు ఇటుగా. ఒక్కొక్కసారి ఈ అవతల వాళ్ళు కలిస్తే ఈస్ట్లో ఆ స్లాంగ్లో మాట్లాడతాడు, హైదరాబాద్లో ఆడు చేసే ఇక్కడే పెరిగాడు కాబట్టి అప్పుడప్పుడు అది మాట్లాడుతూ ఉంటాడు. సో ఇవన్నీ రాసుకుంటాను. వీడు లవ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, ఒకవేళ ఆడికి తెలియని ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు, సో ఇవన్నీ రాసుకుంటాను. ఇవన్నీ నిజంగా యాడ్ చేస్తాయి తన క్యారెక్టర్కి. మీరు చెప్పారే బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ, అదే క్యారెక్టరైజేషన్ అండి. అది స్క్రిప్ట్లో ఏ డైరెక్టర్ రాయరు. అవును, మనం అనుకోని మనం అడిగి తెలుసుకొని రాయాలి. అండ్ చాలా హెల్ప్ అవుతుంది తన అది క్యారెక్టర్. నేను ఏం చేస్తానంటే మ్యానరిజం ఏంటి, ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేసుకుంటాను, మ్యానరిజం ఇది పెడదాం అంటే డైరెక్టర్ పెడదామండి అని అంటే అది రాసుకుంటాను. ఇప్పుడు ఈ సినిమాలో లాంగ్ హెయిర్ అనుకున్నాం, లాంగ్ హెయిర్ నేనేం చేశానంటే ఓకే లాంగ్ హెయిర్ ఓకే, నేనేం చేసాను ఒక స్ట్రీక్ వేద్దాం, ఒక స్ట్రీక్ వేసుకున్నాను. అది ఎందుకు అంటే చూసినప్పుడు అదేదో స్ట్రీక్ ఉంటుంది అంతే, అది ఎందుకు అంటే మనకు తెలియదు, ఒక యాడింగ్. సో ఈడు సిగరెట్ తాగుతాడా, ఓకే మందు తాగుతాడా, మందు తాగితే ఏ పెగ్గకి ఆడ అవుట్, లేకపోతే ఎంత తాగుతాడు, ఇదంతా క్యారెక్టరేషన్ రాసుకొని డైలీ షూటింగ్కి వెళ్ళే ముందు ఒకసారి నేను రిఫర్ చేస్తాను, చేయాలి. ఎందుకంటే క్యారెక్టర్ మనం ఎప్పుడు 24 hours క్యారెక్టర్లో ఉండలేం, మనం మిగతా పర్సనల్ లైఫ్ కూడా ఉంది కొడతారు ఇంట్లో. సో వెళ్తూ ఓకే ఏది క్యారెక్టర్, ఓకే ఇప్పుడు ఏ సీన్ చేస్తున్నాం, ఈ సీన్ ముందు ఏం జరిగింది, వెనక ఏం జరిగింది, సో అది తెలుసుకొని డైరెక్టర్ని అడిగి అది చేస్తాను. సో నా ప్రిపరేషన్ బేసిక్గా అన్ని సినిమాలకి ఇది నేను చేస్తాను. సో అందుకే నేను అనుకుంటుంది ఏంటంటే నా క్యారెక్టర్లోనే ఉంటాను నేను, ఆడికి ఏముందో అదే ఉంటాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఒక్కోసారి మనం తెలియనిగా కొన్ని తప్పులు చేస్తుంటాం, బట్ చేయకుండా మ్యాక్సిమం ట్రై చేస్తుంటాం. సో క్యారెక్టరేషన్ డైరెక్టర్కి ఏం కావాలో అది ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను, ఆ క్యారెక్టర్ ఏంటో ఆ క్యారెక్టర్లోనే ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు తమిళ్ డైరెక్టర్స్తో ఎక్కువ అసోసియేట్ అవ్వడానికి చూస్తారు అని కరెక్టేనా? ఒకరితో పనిచేశాను అండ్ మీరు వాళ్ళ కోసం చూస్తారు అని అలా ఏం లేదా? లేదే. ఓకే, నేను చేసింది ఒకటి, అది కూడా ఏంటంటే మన దిల్ రాజు గారు సినిమా చేశాను, హలో ప్రేమిస్తారని. అన్నయ్య దిల్ రాజు గారు ఇద్దరు కలిసి చేశాను. దిల్ రాజు గారు ఆ కథను ఓకే చేసి ఒక 2-3 వినిపించి నచ్చకపోతే హీరోలకి లేదు ఈ క్యారెక్టర్ సాయి బాగా చేస్తాడు డేంజర్ తర్వాత అని నాకు వినిపించారు. ఆ తమిళ డైరెక్టర్ ఒకరితో పనిచేశాను. ఓకే, మళ్ళీ మొన్న ఇప్పుడు షూటింగ్ జరగబోతుంది, వాడు నేను కాదు మలయాళీ డైరెక్టర్, బట్ నాకు ఒక 10-15 years నుంచి ఫ్రెండ్. ఆయనతో అంటే ఇంకెవరితో పని చేయలేదండి. అండ్ మీ జర్నీ ఇక్కడ చాలా ఇయర్స్ నుండి ఉంది, అండ్ అన్నయ్యది ఉంది, అన్నయ్య ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. సో మీకు నాకు తెలిసి చాలా సర్కిల్లో ఉంటుంది మీ చుట్టూరు. మీరు ఐదర్ ప్రమోషన్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ మీరు ఎక్కడ యూస్ చేసుకోలేదు. మేబీ అది యాడ్ ఆన్ ఫ్యాక్టర్ అని చెప్పచ్చు, లేదా వాయిస్ ఓవర్స్ అనుకోవచ్చు, లేకపోతే మీకున్న సర్కిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా యాడ్ ఆన్స్ పెట్టుకోవడానికి చూస్తారు. మీరు అవి ఎలా ట్రై చేశారా ఎప్పుడైనా అలాగా, లేదా పెట్టుకుందామని? కాదండి, నేను ప్రతి సినిమాకి నేను వాడుకుంటున్నా. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య ఇంకేముంది ప్రతి సినిమాకి వస్తాడు, ప్రమోషన్స్కి ఇస్తూ ఉంటారు. సో అన్నయ్యని పక్కన పెడితే చాలామంది నా సినిమాలకి ప్రమోట్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ గారు లాస్ట్ ఫిల్మ్కి ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఎన్టీఆర్ గారు ఒకసారి క్లాప్ కొట్టారు నా సినిమాకి. సో నేను గోపిచంద్ గారు మొన్న ఓపెన్ చేశారు. సరే నెమ్మదిగా వాడకం అయితే ఉంది నా దగ్గర. మీరు అన్నట్టు ఇంకా వాయిస్ ఓవర్స్ అవి ఇంకేమి చేయలేదు. మీ మూవీ రిలీజ్ అవబోతుంది,
అండ్ ఆల్ ద బెస్ట్ అండి మీకు, డైరెక్టర్ గారికి అండ్ మీ క్రూ అందరికీ. శరత్ బాబు గారిని మళ్ళీ తెలుగులో మళ్ళీ ఇంకో కొత్త రోల్లో చూస్తున్నాము. అండ్ అన్నయ్య గురించి మీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఐ డ్రీమ్కి మీ ఇంత టైం ఇచ్చి పొద్దున్నే లేపు తీసుకొచ్చి కూర్చోబెట్టేసాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మూవీస్కి కూడా మళ్ళీ కలుద్దాము. నేనే వస్తాను తప్పదు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను సాయిరామ్ శంకర్. నా సినిమా నేనో రకం మార్చ్ 17th రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమా గురించి, నా గురించి, ఇంకా అన్ని విషయాల గురించి అడిగి ఇంటర్వ్యూ చేశారు మన హర్షిని గారు. సో వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. ఐ డ్రీమ్ మీడియాకి 700 million వ్యూస్ సో క్రాస్ అయింది. అంటే 700 million అంటే నాట్ ఏ జోక్. సో ఐ డ్రీమ్స్ బాగా పెరిగిపోతుంది. సో ఇలానే బాగా సక్సెస్ అవ్వాలని, ఐ డ్రీమ్స్ ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేస్తూ మమ్మల్ని అందరినీ మీ మధ్యకి తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.